अच्छा कफन अच्छा कफन के रिसिप्ट ये हम देख रहे हैं ये भी पानी में डूब गए हैं సో ఇస్తమాల్ నై కర్ సక్తే ఆపన్ ఇంత లోతున ఇక్కడ వాటర్ వచ్చినట్లు మనకు తెలిసిపోతుంది ఇవన్నీ కూడా స్ట్రెస్సెస్ అన్నమాట మార్క్సింగ్స్ గోడ కూడా పూర్తి స్థాయిలో మరి మునిగిపోయి నానిపోయి అందులో చిటుకురాళ్ళు కూడా మన కంటికి కనిపిస్తున్న పరిస్థితి ఉంది కనీసం కాళ్ళు పెట్టలేని పరిస్థితులు కూడా బురద మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది ఆ బురద కూడా ఇంకా తొలగించుకోలేని పరిస్థితి पूरे लोगों की तकलीफ सुन के आपके मीडिया के जरिए से जो भी आवाम तक पूरा पहुंचा रहे सिर्फ आज ये चैनल वाले यहाँ पर आके डोर टू डोर जाके सर्वाई करे सबको सब पहचाने थैंक्स टू आंध्र प्रभा चैनल నిర్వాసితులు కూడా చెప్పడం జరుగుతుంది మరి ఆంధ్రప్రభ మాత్రమే ఇక్కడికి వచ్చింది రైట్ ప్రస్తుతానికి మనం చాదర్ఘాట్ బ్రిడ్జి క్రింద భాగంలో ఉన్నాం ఇక్కడ మూసా నగర్ అని అదేవిధంగా శంకర్ బస్తీ అని మరి పలు కాలనీలు కూడా అక్కడ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ బస్తీలు కూడా పూర్తి స్థాయిగా మునిగిన పరిస్థితిని గత 2 రోజుల క్రితం మనం చూసాం ఇప్పుడిప్పుడే మళ్ళీ జనజీవనం సర్దుకుంటున్న పరిస్థితి అయితే మనం కానీ చూస్తున్నట్లయితే ఇదే వాగు అప్పుడు ఉధృతి అంటే చప్ట కూడా మొత్తం పూర్తి స్థాయిలో మునిగిపోయి ఇక్కడ నడవలేని పరిస్థితి సో దాదాపు మరి ఒక 200 వరకు ఇక్కడ ఇల్లు కూడా ఉంటున్నాయని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఆ ఇల్లు కూడా నీటమట్టమయ్యాయి లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉంటున్న ఈ యొక్క ప్రతి ఇల్లు కూడా మునిగిన పరిస్థితి మనం చూస్తున్నాం సో కొట్టుకు వచ్చిన ఆ కాగితాలు కానీ లేకపోతే చెత్తా చెదారం కానీ అదే ఉన్న పరిస్థితి అయితే ఈ చెత్తా చెదారాన్ని కానీ దుర్గంధం వెదజల్లుతున్న పరిస్థితిలో కూడా ముక్కులు మూసుకొని ప్రస్తుతానికి తాత్కాలికంగా నివసిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ ప్రక్క చూసినట్లయితే ఇక్కడ గుడి ఉంది మరి భూలక్ష్మి అమ్మవారి గుడి అని చెప్పేసి స్వయంభూ కాళీమాత మందిరం అంటూ కూడా ఇక్కడ మందిరం ఉంది ఈ మందిరం కూడా దాదాపు మునిగిన పరిస్థితి అయితే మరి హైడ్రా కానీ మరి ఇతర అధికారులు కానీ కొన్ని ప్రత్యేకంగా దళాలను పంపించడం ఆ దళాలతోటి ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిని పూడికి తీసేసి ఒక వినియోగ దశలోకి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది అయితే మనం కానీ చూసినట్లయితే ఈ విజువల్స్లో క్లియర్ కనిపిస్తుంది గడిచిన 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం మరి ఇక్కడంతా ఉధృతంగా ప్రవహించిన మూసీ నది తాలూకా ఆ యొక్క ఆనవాళ్ళు కూడా చూడొచ్చు ఇప్పుడు కూడా ఆ ప్రక్క చూసినట్లయితే తాడి చెట్లు ఆ యొక్క కొబ్బరి చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ కొబ్బరి చెట్లలో కూడా మనం ఆ యొక్క ఉధృతి యొక్క పరిస్థితిని మనం గమనించవచ్చు అక్కడ మొత్తం అంతా చెత్తా చెదారం మొత్తం అంతా పేరుకుపోయిన పరిస్థితి ఉంది అయితే దీన్ని తొలగించే ప్రయత్నంలో కూడా మరి హైడ్రా అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు కూడా వచ్చి ఇక్కడికంతా ఎప్పటికప్పుడు మరి వాళ్ళ యొక్క సిబ్బందిని పెట్టి ఎప్పటికప్పుడు ఇక్కడ మొత్తం అంతా క్లియర్ చేస్తున్న పరిస్థితి ఉంది అట్లాగే మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్న నిర్మాణాలకు కూడా కొన్ని కొట్టుకుపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం వాటిని కూడా మళ్ళీ పునరుద్ధరించేందుకు మళ్ళీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు వాటి నిర్మాణాలను మళ్ళీ పునరుద్ధరించేందుకు అధికారులు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది ఏదైతే మొత్తానికి జనజీవనం అస్తవ్యస్తమైంది జంట జలాశయాలు అక్కడ నిండడంతో అక్కడ గేట్లు ఎత్తడంతో ఒకసారిగా నీటి ఉధృతి ఏర్పడిన పరిస్థితి అంటే ఉధృతి ఎట్లా ఉందో కూడా గడిచిన 48 గంటల క్రితం కూడా మనం చూసాం ఆ విజువల్స్లో కూడా మనం చూసినట్లయితే అక్కడ పూర్తి స్థాయిలో అవన్నీ మునిగిపోయి సో దాదాపు నడవలేని పరిస్థితిలో అప్పుడు ఉంది ఈ చప్టా రోడ్డు ఏదైతే ఉందో ఈ చాదర్ఘాట్ రోడ్డు అంటే అత్యంత రద్దీగా ఉన్నప్పుడు అటు సైడు మన కంటికి కనిపిస్తున్న ఆ బ్రిడ్జిని ఉపయోగించడం జరుగుతుంది అయితే సబ్వేగా దీనికి ప్రత్యేకంగా ఒక సైడ్ అంటే ఎప్పుడో పురాతన కాలంలో కట్టుకున్న ఈ యొక్క నిర్మాణం చూస్తున్నాం అయితే ఎప్పుడు నిండా రద్దీగా ఉండే ప్రాంతం ఇది ఈ రద్దీగా ఉన్న ప్రాంతం కూడా మరి వరద ఉధృతికి లోనైన క్రమంలో ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ అదేవిధంగా రీకన్స్ట్రక్షన్ చేస్తున్న పరిస్థితుల్లో మరి నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి అక్కడ కూడా మనం ఆ యొక్క బ్యారికేడ్లు కట్టేసేసి లోపలికి రావద్దు అనుమతి లేదంటూ కూడా అక్కడ ఇచ్చిన పరిస్థితి అక్కడ వచ్చే ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్ని కూడా దారి మళ్ళిస్తున్న క్రమంలో ఆ యొక్క బ్రిడ్జిలో కూడా మనం చూడొచ్చు సో దారి మళ్ళించే క్రమంలో కూడా అక్కడంతా జామ్ అయిపోయింది సో దాదాపు గడిచిన అంటే స్థానికులు చెప్తున్న ప్రకారం గడిచిన 2 గంటల 3 గంటల నుంచి కూడా ట్రాఫిక్ యథావిధిగా అదేవిధంగా కొనసాగుతున్న పరిస్థితి ట్రాఫిక్ మాత్రం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకపోతే ట్రాఫిక్ని సరళీకృతం చేసేందుకు వాళ్ళంతా కూడా అక్కడ పోలీసులు నిండా శ్రమిస్తున్న మన ప్రాంతం చూస్తున్నాం అట్లాగే వరద ఉధృతికి సంబంధించిన వరద కూడా మనం చూడొచ్చు ఇంకా మరి దిగువ స్థాయిలో ఏదైతే వాటర్ ఇంకా ప్రవహిస్తూ ఉందో ఆ యొక్క ఉధృతి కూడా కొనసాగుతూ ఉంది అయితే ప్రమాదకర స్థితిలో మాత్రం లేదు అక్కడి నుంచి పైనుంచి వస్తున్న వాటర్ని ఆ గేట్లో ఎత్తిన వాటర్ని మరి వచ్చే క్రమంలో క్రింది స్థాయిలో ఉండే ఆ యొక్క
మరి నది యొక్క పాయల్లోకి పంపించడం జరుగుతుంది. అయితే ఇదే నీరు గడిచిన 48 గంటల క్రితం సో భయాందోళన పరిస్థితి క్రియేట్ చేసింది. సో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. హైదరాబాద్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అప్పటి నుంచి ఉన్న మరి ఈ యొక్క కాలువలు కానీ అండర్గ్రౌండ్లో ఉండే డ్రైనేజ్ కానీ నాళాలు కానీ అవి కూడా దాదాపు మూసుకుపోతున్న పరిస్థితి. అయితే ఒక పక్కన ప్రభుత్వం వచ్చేసేసి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఆ నాళాలని పూడికలు తీసేయడం, ఆ తీసిన తర్వాత మరి వాటిని వినియోగంలోకి తీసుకురావడం. అయినా సరే మరి ముంపు మాత్రం తప్పట్లేదు. ప్రతి ఆగస్టు జూలై నెలల్లో మరి వచ్చే ఏవైతే వర్షాకాలం ఉందో ఆ వర్షాకాలంలో కూడా ఈ యొక్క ఉధృతిని అడ్డుకట్ట వేసేందుకు అధికారులు కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క చర్యలు కూడా తీసుకుంటున్నా కూడా మరి ప్రతి ఏటా కూడా తంతుగా కొనసాగుతోంది. అంటే ఏమాత్రం నీరు వచ్చినా సరే, ఏమాత్రం పైన నీరు వదిలినా సరే వచ్చేసి మొత్తం అంతా ఈ యొక్క చట్టా మొత్తం అంతా నిండిపోతున్న పరిస్థితి. ఈ క్రమంలో మనం ఇప్పుడు ఉన్న ఈ మూసీ నది ప్రవహిస్తున్న ఈ యొక్క బస్తీలు కానీ మనం ఒకసారి గమనించినట్లయితే బస్తీల్లో పరిస్థితి కూడా జనజీవనం పూర్తి స్థాయిలో అతలకుతలంగా మారి మళ్ళీ జనజీవనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఆడుతున్న పిల్లలు కావచ్చు, అదేవిధంగా అక్కడ అవశేషాలుగా మిగిలిన ఆ యొక్క రూయిన్స్ ఏవైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో అవన్నీ కొట్టుకుని రావడంతో ఆ ఇళ్లలో దోమలు కానీ లేకపోతే అదేవిధంగా తేళ్లు కానీ పాములు కానీ ప్రవేశించే అవకాశం ఉంది. ఒక ముక్కులు మూసుకొని ప్రస్తుతానికి తాత్కాలికంగా ఉంటున్న పరిస్థితి. అయితే వీరందరినీ కూడా మరో చోటకి వాళ్ళని తరలించే క్రమంలో కూడా అధికారులు కూడా గతంలో ఎంక్రోచ్మెంట్స్ అవి ఇవి కూడా సెట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో అయితే ఈ యొక్క ప్రాంతంలోనే మేము ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలోనే మేము ఉంటున్నాం, సో మమ్మల్ని ఇట్లా ఉండనివ్వండి అన్నీ కూడా అప్పట్లో వచ్చిన ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో కొంత స్థానికులు అంటున్నారు. అయితే ప్రతిసారి జూలై నెల అదేవిధంగా ఆగస్ట్ నెలల్లో వచ్చే కొద్దిపాటి తేలికపాటి వర్షానికి కూడా ఈ మొత్తం నీట మునగడం, ఈ యొక్క కాజ్ వే కూడా మొత్తం మునగడం చూస్తున్నాం. సో ఈ క్రమంలోనే మరి అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీన్ని తీసుకువెళ్ళి వేరే ప్రాంతంలో మళ్ళీ తరలిద్దామా, ఈ నివాస ప్రాంతాలను మళ్ళీ ఇంకో దగ్గర తరలిద్దామన్న యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయినా సరే మేము మాత్రం ఇక్కడే ఉంటామంటూ కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఒకసారి మనం విజువల్స్లో చూసినట్లయితే పూడుకుపోయిన చెత్త కానీ పూడుకుపోయిన ఆ యొక్క చెత్త చెదరడం, ఆ యొక్క వ్యర్థ పదార్థాలను పూర్తి స్థాయిలో బయటికి తీసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఎంత తీసినా ఎంతమంది శ్రమించినా కూడా ఆ వ్యర్థ పదార్థాలు అట్లాగే మనకి కంటికి కనిపిస్తున్నాయి. అవన్నీ ప్లాస్టిక్ అవన్నీ వాడటం జరుగుతుంది. అయితే పై స్థాయిలో మనకి అక్కడ అంటే ముంపు ప్రాంతాలుగా ఉన్న దిగువ ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రాంతానికి అవి కొట్టుకురావడం జరిగింది. అంటే ఏ మాత్రం వ్యర్థ పదార్థాలు ఉన్నాయో ఆ వ్యర్థ పదార్థాలు అన్నీ కూడా అక్కడ స్టాక్డ్గా ఉంచడంతో అవి మొత్తం ఇక్కడ రావడం, సో జనజీవన వ్యవస్థలోకి అవి కూడా ప్రవేశించడంతో వాటితో పాటే మరి ఆ యొక్క దుర్గంధం కూడా ప్రవేశిస్తుందని పరిస్థితి చూస్తున్నారు. అట్లాగే అధికారులు కూడా మరి ఏమేమి ఏర్పాట్లు చేశారు, మరి వాళ్ళకి పునరావాస కేంద్రాలకు తరలించారా లేదన్నది కూడా ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం మూసానగర్ కానీ అదేవిధంగా ఇప్పుడు శంకర్ బస్తీ అని సో దిగువ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి, అందులో కూడా వెళ్ళి అక్కడ ఉన్న నివాసితులను అడిగే ప్రయత్నం చేద్దాం. రైట్, వరద నీరు సృష్టించిన బీభత్సానికి మరి తార్కాణంగా ఇవన్నీ నిలిచాయి, ఒక ఉదాహరణగా నిలిచాయి. వీటిని ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అదేవిధంగా మరి హైడ్రా సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో వాటిని క్లీన్ చేసే మనం పని చూస్తున్నాం. అట్లాగే మనం చూసినట్లయితే జిహెచ్ఎంసీ వెహికల్స్ అనేవి ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో అవిశ్రాంతంగా పనిచేస్తూ ఇక్కడ ఉన్న చెత్త చెదారను కూడా మొత్తం తీసి దూర ప్రాంతాల్లో వేసే ప్రయత్నం చేస్తుంది. దూర ప్రాంతాల్లో ఉన్న డంపింగ్ యార్డులు కూడా పంపిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ మనకు క్లియర్గా అంతా ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఎంత ప్లాస్టిక్ పదార్థాలు మరి సిటీలో ఉంటే వాడుతూ ఉంటే ఆ పదార్థాలు కూడా ఇప్పుడు మనకు వచ్చిన పరిస్థితి ఉంది. సో ఇవి భూమిలో కూడా ఎదురిగి కరగని పరిస్థితి. ఈ విధంగా వరద ఉధృతికి బయటకు కొట్టుకొచ్చే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ స్టాఫ్ కూడా పనిచేస్తూ ఉన్నారు. సో ఈ మొత్తం ఇక్కడ దాదాపు మరి 3 మనుషులు నిలువుల వాటర్ కూడా నిలిచిన ప్రాంతం ఇది. సో ఆ ప్రాంతాన్ని మళ్ళీ సురక్షితంగా మళ్ళీ అక్కడ ఉండేలాగా ఆవాసయోగంగా తయారు చేస్తుంది జిహెచ్ఎంసీ. ఈ జిహెచ్ఎంసీ పరిధిలోనే మరి ఈ యొక్క అధికారులు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు అట్లాగే మూసానగర్ అని చెప్పేసి మూసానగర్ ఉంది. ఈ మూసానగర్ లోపలికి వెళ్ళేందుకు మనం ప్రయత్నం చేద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళని పలకరించి వారికి అందుతున్న ఈ యొక్క ప్రభుత్వ సహాయాల నుంచి ఎటువంటి ఏమన్నా వాళ్ళకి అందాయా అని కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనం నడుస్తున్న ఈ ప్రాంతంలో మరి ఇక్కడ తాటి చెట్టు అంతా కనీసం 2 తాటి చెట్లు అంతా నీరు కూడా ఉధృతి ప్రవహించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రమే కాదు, దాదాపు 40 నుంచి 40 ఏళ్ల తర్వాత ఇటువంటి ఉధృతిని మనం చూస్తున్నామంటూ కూడా మన వార్తా కథనాలు కూడా మనం ప్రచురించాం, అదేవిధంగా ప్రసారం చేసాం. సో 45 ఏళ్ల క్రితం ఇటువంటి అప్పుడు
వరద ఉధృతిని మేము తట్టుకున్న పరిస్థితి కూడా మాకు ఉందంటూ కూడా చెప్పడం జరుగుతోంది. ఇప్పుడు అదేవిధంగా ఆ మూసా నగర్ కాలనీలోకి మనం వెళుతున్నాం. మరి వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు, అదేవిధంగా వీళ్ళు ఏ విధంగా ఇప్పుడు తమ యొక్క జీవన శైలిని గడుపుతున్నారు. ఇప్పుడు అంటే వరద వచ్చిన తర్వాత, వరద బీభత్సం తర్వాత ఉధృతికి మరి వాళ్ళ యొక్క కుటుంబాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా లోపల ఆహార పదార్థాలు, అదేవిధంగా వాళ్ళ జనజీవన వాటికి ఉపయోగించే ఏవైతే పదార్థాలు ఉంటాయో మరి అవి కూడా ఉన్నాయా లేవా అనే పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇక్కడ గోడలు కూడా మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా పాతకాలం నాటి గోడలు. ఇవి ఆ గోడలు కూడా పాచి పట్టిన పరిస్థితి ఉంది. ఇక్కడంతా కూడా వరద నీరు ఉధృతి క్లియర్గా మనకు కనిపిస్తోంది. అయితే ఇందులో గ్యారంటీగా దోమల ప్రాంతం, దోమలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే అట్నుంచి మనం వచ్చే ప్రాంతంలో మరి ఇక్కడంతా కూడా నీళ్లు స్టాక్ అయితే కనీసం ఎటువంటి జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్న బురదను తొలగిస్తున్నారు కానీ, ఉన్న చెత్తను తొలగిస్తున్నారు కానీ ఇక్కడ ఆనవాళ్ళు కూడా మనకు కనిపించట్లేదు. కనీసం బ్లీచింగ్ పౌడర్ ఏమైనా వేశారా అని కూడా మనకి కంటికి కనిపించట్లేదు. మన కెమెరా కంటికి కూడా కనిపించిన పరిస్థితి. ఇదే పరిస్థితిలో మనం ఇట్లాగే ఉంటే, మరో 2 రోజుల పాటు ఉంటే సో వారికి మరి సీజనల్ వ్యాధులు లేకపోతే జ్వరాలు లేకపోతే అటువంటివి కూడా వచ్చే వ్యాధులు వ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంటుంది. సో జిహెచ్ఎంసీ పనిచేస్తుంది, అవిశ్రాంతంగా పనిచేస్తుంది, కానీ ఆరోగ్యం మీద ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేలాగా మరి అది కూడా కనీసం బ్లీచింగ్ చేయాలి. ఆ బ్లీచింగ్ చేసిన ఆనవాళ్ళు కూడా మనకి కంటికి కనిపించట్లేదు. క్లియర్గా మనం చూస్తున్నాం విజువల్స్లో. ఎక్కడన్నా కనిపిస్తుందా బ్లీచింగ్ పౌడర్ వేసిన ఆనవాళ్ళు అంటే అది కూడా కనిపించట్లేదు. సో ఈ ప్రాంతాలలోనే వాళ్ళు మరి ముక్కులు మూసుకొని బ్రతికేందుకు వాళ్ళంతా పనులు చేస్తున్నారు. సో ఒకసారి వెళ్ళి మనం వారిని పలకరించే ప్రయత్నం చేద్దాం. సో విజువల్స్ దాదాపు మనం చాదర్ఘాట్ బ్రిడ్జి కిందకు వచ్చేసాం. ఈ బ్రిడ్జి పైనుంచి కూడా ఆ యొక్క వాహనాలు కానీ మరి పాదచారులు కానీ వాళ్ళ యొక్క పనుల మీద తిరుగుతున్న పరిస్థితి ఉంది. సో గతంలో అంటే గడిచిన 48 గంటల క్రితం ఈ పరిస్థితి లేదు. ఈ పరిస్థితి కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో మరి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఒకసారి కానీ అంటే ఈ కాలనీలోకి వెళ్ళే దారి కానీ మనం చూసినట్లయితే మొత్తం అంత పూడిక తీసిన పరిస్థితి కూడా లేదు. అంటే రెండో వరుసలో వచ్చి ఒకవేళ జిహెచ్ఎంసీ అధికారులు ఏమన్నా పూడికలు తీస్తారా అన్నది కూడా వాళ్ళు వేచి చూస్తున్నారు. మొత్తానికి కాలనీలోకి ప్రవేశించే ప్రాంతాలుగా ఉన్న ఆ మార్గంగా ఉన్న ఈ చప్టా కూడా మొత్తం ఇదైపోయింది. అయితే గతంలో నిన్న మొన్న అంతకుముందు రోజు కూడా ముసురు వేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ముసురుకి వర్షం వస్తున్న ప్రాంతంలో కూడా అంటే వర్షం వచ్చిన ప్రాంతంలో కూడా ముసురు వేసిన ప్రాంతంలో కూడా బయటికి కాలు పెట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. సో ఇళ్లలోనే ఉన్న పరిస్థితి బిక్కుబిక్కుమంటున్నారు. సో ఈరోజు కాస్త ఎండ వచ్చిన ప్రాంతంలో ఉంది కాబట్టి మరి కొంచెం ఎండ తగలడంతో ఆ ఎండకి కొంచెం వాళ్ళు ఇంట్లో బట్టలు కానీ లేకపోతే తడిసిపోయిన ధాన్యాలు కానీ లేకపోతే తడిసిపోయిన ఆహార పదార్థాలు కానీ వాళ్ళు అంత పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ చిన్నారులు కూడా వస్తున్నారు. ఆ యొక్క ప్రాంతంలోనే అంటే ఆ బురదలోనే నడవాల్సిన దుస్థితి ఏర్పడింది. సో అధికారులు అయితే రోడ్డు మీద చేస్తున్నారు, మెయిన్ రోడ్ని ఆ చట్టాన్ని క్లెయిమ్ చేస్తున్న పరిస్థితి. కానీ కాలనీలోకి వచ్చి మళ్ళీ వాళ్ళు పరిస్థితి ఎట్లా ఉంది, లోపలికి వచ్చి మరి చూసారా పలకరించారా కూడా మనకి తెలియని పరిస్థితి ఉంది. అయితే ఈ టైంలో అధికారుల పర్యవేక్షణ మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు. కేవలం జిహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రా ఆఫీసర్లు వాళ్ళు మాత్రమే ఆ చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గర మన కంటికి కనిపిస్తున్నారు. వాళ్ళు ఆ పరిసర ప్రాంతాల్లో పూడుకున్న ఆ చెత్తను చేయడం కానీ లేకపోతే ఆ యొక్క క్లీన్ చేయడం కానీ మొత్తం చూస్తున్న పరిస్థితి. కానీ ఇళ్లలోకి వచ్చి వీళ్ళని పలకరించలేదా అని కూడా మనం ప్రయత్నం ఒకసారి మనం ఆంధ్రప్రభ ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్లీజ్. రైట్, ఇక్కడ మొత్తం మనం చూస్తున్నాం కాలు పెట్టి నడవలేని పరిస్థితిలో కూడా ఈ యొక్క పరిస్థితి, ఈ యొక్క కాలు పెట్టలేని పరిస్థితి ఉంది. సో ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ ఇంత బీభత్సకరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు నివాసం ఉంటున్నారంటే వరద వచ్చే కాలంలో వాళ్ళు ఎటువంటి నానా బీభత్సాలకు లేకపోతే వాటికి అంటే వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళ యొక్క దుస్థితి మనం గమనించవచ్చు. ఇక్కడ కూడా ఇటు నుంచి ఆ మొహల్లోకి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేసినా కూడా ఇక్కడ మనం నడవలేని పరిస్థితి ఉంది. మొత్తానికి అంత పూడికలు ఉన్నాయి. సో మరి ఈ ప్రాంతంలోనే వాళ్ళు నివాసం ఉంటున్నారు. రైట్, మొత్తంగా మరి కాలు లోపల పెట్టలేని పరిస్థితి దాపురించింది కాబట్టి కాళ్ళు లోపల పెట్టలేకపోతున్నాం. కనీసం అక్కడ మరి ఉండే మనుషులు కూడా బయటకు వచ్చి మీడియాతోటి వాళ్ళ యొక్క భావాలను పంచుకోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ ఇదే మూసా నగర్లోనే మరొక వీధిలో కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బురద అయితే నడవలేని పరిస్థితి ఉంది. ఈ పశువులు కూడా అంటే ఈ యొక్క మేకలు కూడా బయటకు వచ్చి ఇక్కడ వాటికి కనీసం పచ్చి గడ్డి కూడా దొరకని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మొత్తం అంతా బురద మేట వేసింది.
సో దిగాలుగా కూర్చున్న పరిస్థితి, దీనంగా కూర్చున్న పరిస్థితి. సో ఇటు సైడ్ మనం ఈ రైలింగ్స్ కానీ చూసినట్లయితే వాటికి కూడా మొత్తం అంతా అవన్నీ తగులుకొని మరి నివాసానికి యోగ్యంగా కాకుండా మరి ఉండటానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. ఆల్రెడీ కొంత అంటే బస్తీలంటే ఇట్లాగే ఉంటాయా అంటే ఉంటాయి అనుకోవచ్చు, కానీ వరద వచ్చిన తర్వాత, వరద విడిచిపెట్టిన తర్వాత ఉండే బీభత్సం అనేది మామూలుగా కాదు. మరి ముక్కులు మూసుకొని ఉండవలసిన, గడపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మనం చూస్తున్నాం. ఒకసారి బ్రిడ్జ్ పైన కూడా చూసినట్లయితే ట్రాఫిక్ హెవీగా వెళ్తుంది. అంటే సిటీలో జరిగిన ఈ పరిణామాలకు చూస్తూ వాళ్ళు సాక్షిభూతాలుగా మిగులుతూ కనీసం అట్లా చూసుకుని వెళ్తున్నారే కానీ సో ఇక్కడ ఆగి ఒక్క క్షణం కూడా చూడని పరిస్థితి ఉంది. సో ఈ వీధిలో మనం చూసినట్లయితే పూడుకుపోయిన చెత్త చెదారం మొత్తం అంతా మనం చూస్తున్నాం. లోపలికి కాలు పెట్టి లోపలికి వెళ్ళి పలకరించేందుకు కూడా ప్రయత్నం చేసేంత ధైర్యం కూడా లేదు. ఎందుకంటే ఆ పూడిక కనీసం మోకాలు లోతు మొత్తం పూడికల్లో ఉన్న పరిస్థితి. మరి ఈ పూడికను కూడా తొలగించాల్సిన పరిస్థితి ఉంది. అయితే లోపల మరి మహిళలు కూడా పూర్తి స్థాయిలో అక్కడి నుంచి ఇక్కడికి రాలేని పరిస్థితి, అటు నుంచి అటే తిరుగుతూ వారి యొక్క దైనందిన కార్యక్రమాలని వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా 200 మందికి పైగా ఇక్కడ ఇళ్ళు ఆవాసాలుగా వేసుకొని ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఉంటున్నప్పటికీ కూడా అయితే వీళ్ళని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళటానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అప్పట్లో హైడ్రా రంగనాథ్ గారు కూడా వచ్చి ఈ ప్రాంతాలను తిరగడం జరిగింది. అప్పుడు ఇక్కడ కూడా కొన్ని ఇళ్ళు మార్కింగ్ చేసి ఇందులో కొన్ని ఉంటాయి, కొన్ని ఇక్కడ నుంచి మేము మళ్ళిస్తున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తున్న ఇదే విజువల్స్ గడిచిన విజువల్స్లో మరి భయంకరమైన నీటి ఉధృతి కూడా పరిస్థితి, ఆ మెట్లు అంటే ఆ చప్టా పైన కూడా ప్రవహించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్నో నెలల క్రితం చేసింది, ఎన్నో ఏళ్ల క్రితం ఎన్నో మరి రైట్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది అదే చాదర్ఘాట్ బ్రిడ్జి. ఆ బ్రిడ్జే మరి 48 గంటల క్రితం నీటిలో బంధింపబడి ఉంది. నీటిలో మొత్తం అంతా మునిగిపోయిన పరిస్థితి, దాని మీద కూడా ఫ్లోట్ అయిన పరిస్థితి. సో మరి లోపల ఉండే ఫిల్లర్లు మరి బలమైనవి కాబట్టి ఇప్పటివరకు నిలిచి ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన వరదలను కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆ వైపుగా వెళ్ళే రాకపోకలు సాగించే అక్కడ మరి ఆ వాహనాలు కానీ లేదా పాదచారులు కానీ వాళ్ళు అనుమతి నిషేధించారు. సో 1-2 మాత్రం అట్లా కదులుతున్న పరిస్థితి. ఇక ప్రధానంగా మరొక బ్రిడ్జిగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఈ బ్రిడ్జి మీదనే ప్రస్తుతానికి రాకపోకలు కూడా చేసుకోవడానికి ట్రాఫిక్ వాళ్ళు పూర్తి స్థాయిలో అనుమతులు ఇచ్చారు. ఈ బ్రిడ్జి కూడా లేకపోతే ఇక్కడ మొత్తం అంతా అటు ఉన్న పరిస్థితి. ఆ ఒడ్డులో ఉండవలసిన ట్రాఫిక్ అటు, ఈ ఒడ్డున ఉండవలసిన ట్రాఫిక్ ఇట్లా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద గత కాలంలో ఏవైతే ఏర్పాట్లు చేశారో ఆ బ్రిడ్జిల మించి ఉండబట్టి కూడా ఇక్కడ స్థానికంగా రైట్ మొత్తం ప్రయత్నం చేస్తున్నది. అదేవిధంగా ఇక మూసానగర్లో మన మిత్రులు మరి ఇక్కడ స్థానికులుగా ఉన్న మరి వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు చెప్పండి, ఇప్పుడు ఎప్పటి నుంచి ఉన్నారు, అప్పుడు ఈ వరద తీసిన తర్వాత ఉన్న పరిస్థితి ఎలా ఉంది? ఇది 70-80 ఇయర్స్ నుంచి ఉన్నాం సార్. ఇక్కడ 70-80 ఇయర్స్ నుంచి ఉన్నాయి. 98లో ఇట్లా నీళ్ళు వచ్చింది. ఇప్పుడు అట్లనే వచ్చింది. ఇక్కడ నీళ్ళు వచ్చి మొత్తం ఇల్లుల సామాన్ మీరు చూడండి, మొత్తం కెమెరా జూమ్ చేయి లోపల వెళ్ళి చూడండి, మొత్తం నాశనం అయిపోయింది సార్. మొత్తం ఏం ఇన్ఫార్మ్ చేయలేరు, ఏం చెప్పలేదు. ఎప్పుడైనా నీళ్ళు వస్తే చెప్తాడు, ఇన్ఫార్మ్ ఇస్తాడు. ఈసారి ఇన్ఫార్మ్ ఏం ఇవ్వలేడు. అందరిది అన్నీ లాస్ అయిపోయింది. అన్నీ మొత్తం సైన్యం అయిపోయింది. మొత్తం లోగ్లు, పెళ్ళిళ్ళ సామాన్లు, బిడ్డలది అది ఇది అన్నీ మొత్తం పోయింది సార్. ఇది మరి చెప్తున్న విధంగా మరి కొన్ని పెళ్ళిళ్ళు కూడా ఆగిపోయాయంటూ ఒక వరదల కారణంగా మరి ఆ సామాన్లు కొట్టుకుపోయాయి, అస్తవ్యస్తమైందంటూ. సో ఇక్కడ ఇలాంటి వరద ఉధృతి మీరు దాదాపు 40 ఏళ్ల క్రితం చూసారని వార్తల్లో వస్తుంది. మరి ఎంతవరకు నిజం అంటారు? కరెక్ట్గా జరిగిందా? 88 में जब पानी आया था साहब, इतना पानी आया था जैसा अभी भी वैसे पानी आया. पूरा पानी आ गया, पूरा भर के चले गया. टोटली पूरों का लॉस हो गया, बर्बाद हो गया पूरे. तकरीबन बच्चियों के शादियों के सामान थे. जो गरीब आदमी, मिडिल क्लास आदमी, शादी का एक बर्तन, एक चूल्हा, एक वो लेके जहेज देने का रहता, वैसा जमा करके रख लिया था. पूरा टोटली पूरों का चले गया था. రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే స్థానికులు సయ్యద్ తమ యొక్క అభిప్రాయం చెప్తూ, ఆవేదన చెప్తూ కూడా మరి అధికారులు రాలేదని మరి ఆయన మాటల్లోనే చెప్పడం జరుగుతోంది. అదే అధికారులు పనిచేస్తున్నారు, కానీ ప్రధానమైన రోడ్లు, ప్రధానమైన రహదారులను కూడా బాగు చేస్తూ వాటిని జనజీవన రవాణా వ్యవస్థను ముందు ఆ యొక్క వ్యవస్థీకృతం చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు కానీ లోపలికి వచ్చి ఒకసారి మరి మమ్మల్ని పలకరించలేదేంటి అంటూ కూడా, మేము మనుషులం కాదా, మేము ఓటర్లం
కాదా, మేము ఓటు వేయలేదంటూ కూడా తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. సో ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఈ కాలనీస్లో మరి వర్ష బీభత్సం లేకపోతే ఆ యొక్క వరద యొక్క ఉధృతి మిగిల్చిన అవశేషాలు మనం క్లియర్గా చూస్తున్నాం. సో ఈ రోజు ఎండ వచ్చింది కాబట్టి ఆ ఎండకు అంతా కూడా బట్టలు ఆరేసుకున్న పరిస్థితి ఉంది మహిళలు. అదేవిధంగా మరి వీళ్ళు తిన్నారా, ఉన్నారా, పండుతున్నారా, మరి ఏం చేస్తున్నారన్న క్రమంలో కూడా మరి అధికారులు లోపలికి రాలేదని పరిస్థితి. అయితే లోపలికి వచ్చేందుకు కూడా కనీసం ఇక్కడ మరి పరిస్థితులు అట్లా లేవు. సో మోకాళ్ళ లోతు నీళ్లు, మోకాళ్ళ లోతు బురద కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయినా సరే మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం లోపలికి ఒకసారి. సో ఇక్కడ మరి 2-3 తాడి చెట్ల ఎత్తు నీరు ఉధృతి మనం చూసాం గడిచిన 48 గంటల క్రితం. కానీ ఇప్పుడు కొంచెం సద్దుమణిగింది. కానీ వరద పోయిన తర్వాత ఉన్న పరిస్థితిని మరి అంచనా వేసేందుకు వాళ్ళు నష్టపోయారా లేకపోతే ఎట్లా ఉన్నారని పలకరించేందుకు కూడా మరి వాళ్ళు మాకు ఎటువంటి అధికారులు రాలేదంటున్నారు. ये पानी आ रहा बोल के कोई इत्तला नहीं दिए हमारे को। अम्मा पानी आ रहा बाजू ऑटो बोल के नहीं बोले। हर हमेशा पुलिस आती थी, हमको बोलती थी अम्मा नदी छोड़े आप लोग ऊपर चले आओ बोलते थे। कोई शादी खाना दिलाते थे, बलाला साहब एमपी शादी खाना, हाँ वहाँ है। इससे पहले अब तो कोई किसी का नहीं है, अब अपना अपना नफ्सा नफसी देख रहे हैं। मेरे को मिला तो बस है, उन्हें पीछे वाली गई तो गई इधर खबरस्तान में, मेरे को मिला तो बस है। अब मुसीबत देखो, घरों में पानी घुस के हम परेशान हैं। खाने को खाना दिए, अल्लाह ना शुक्र पराने करना, खाना दिए हमारे को, मगर पानी भी दिए, मगर हमारे घरों में चिकड़ा पानी, घरों के दीवार गिर गए, चिकड़ों में कपड़े हो गए। हाँ ये हाल अभी आ जाए आप, और जैसे कल तो सब पाँव नहीं रख सकते थे, यहाँ तक चिक्कड़, यहाँ तक चिक्कड़ हम साफ कर करके రైట్. మరి మహిళ చెబుతున్న ఆవేదన కూడా చూస్తున్నాం. మరి మోకాళ్ళు లోతు ఇక్కడ బురద ఉంది. ఆ బురద నుంచి కూడా మేము బయట ప్రయత్నాలు చేస్తున్నాం. సో అంటే ఫుడ్ కానీ అదేవిధంగా వాళ్ళకి వాటర్ కానీ ఇచ్చారు. కానీ మరి తదుపరి చర్యలు మాత్రం తీసుకోవడంలో వెనకబడ్డారు అధికారులు అంటూ కూడా మరి వాళ్ళే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. मेरा नाम अनवर है। नुकसान पानी है कि पूरा कपड़े नहीं दिए, तेला अचानक छोड़ दिया, तेला भी नहीं दिया, मालूम तक नहीं करे। हमेशा मालूम करते थे, सामान हटा लेते थे, तो सामान भी हटाने का मौका नहीं दिए। अगर जाना चले जाते तो कौन जिम्मेदार थे इसके चीज़ के? कौन? रेवंत रेड्डी जिम्मेदार है। केसीआर अन्ना अच्छा था बेचारा, चलेगा बेचारा, सबको परेशान कर दिया रेवंत रेड्डी अन्ना। केसीआर अन्ना के दौर में हमको कुछ ना कुछ तो आता था, पेंशन तो भी आता था, राशन तो भी आता था, कुछ ना कुछ तो करता था। मगर रेवंत रेड्डी अन्ना तो कुछ नहीं कर रहे, खाली परेशान करके छोड़ दिए सबको। सब परेशान है, देखो सामान पूरा बिखरा हुआ है, घर रोड पे सोना पड़ा, क्या करना बोलो, किसको सुना के क्या फ़ायदा। रह रहे 30 साल से हूँ मैं, छोटा था बड़ा होगा, मेरे बच्चे हो गए, अब उतने साल से हूँ यहाँ पे कमान में। पेंटर का करता हूँ, पेंटिंग करता हूँ, लेबर आदमी हूँ। हाँ ये मेरा घर है। మరి మొత్తం చూస్తున్నామని ఇక్కడ మరి పెయింటర్గా పనిచేస్తూ కూడా గత 40 ఏళ్ళు 45 ఏళ్ళ నుంచి కూడా ఉంటున్న పరిస్థితి. కానీ గత ప్రభుత్వంలో మరి మాకు కొన్ని సహాయాలు అందాయి, అంటే తాత్కాలికంగా మరి ఇంకా ఇప్పుడు కూడా అవి రాలేని పరిస్థితి అంటూ కూడా వాళ్ళ మాటల్లోనే వింటున్నాం. మరి దాదాపుగా ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి, ఇక్కడ ముక్కులు మూసుకొని వాళ్ళు నివసిస్తున్నారు, గడుపుతున్నారు. సో ఎంతకాలం పాటు ఇట్లా ఉండాలి మాకు తెలియని పరిస్థితి అంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి మనం లోపలికి కానీ చూసినట్లయితే రైట్, ఒకసారి కానీ లోపలికి మనం చూసినట్లయితే మొత్తం అన్ని తడిసిపోయిన ప్రాంతం, తడిసిపోయిన తర్వాత మొత్తం అన్నీ కూడా ఆరబెట్టుకుంటున్నా. ఈరోజు ఎండ వచ్చింది కాబట్టి రైట్ ఇవన్నీ కూడా శుభ్రంగా ఉతుక్కొని వీటిని ఎండబెడుతున్న పరిస్థితి ఉంది. అయితే వీటిలో కనీసం 48 గంటల క్రితం ఇవి కూడా అసలు తీసుకుని లేని పరిస్థితి ఉంది. మొత్తానికి ఎండబెట్టుకుంటున్న పరిస్థితిలోనే ఇవన్నీ కూడా నిండిపోయి, అంటే ఈ మొత్తం నిండిపోయిందని మనం చెప్పుకోవాలి ఒకటి క్లియర్గా. సో ఉండడానికి ఆవశ్యకంగా లేని పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఒక పెయింటర్ కావచ్చు, అదేవిధంగా మరి మిగతా పనులు కూడా పూర్తిగా చేసుకునే మరి వాళ్ళే ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. ఇంకొకరిని అడిగే ప్రయత్నం చేద్దాం. మరి ఈ కాలనీ కూడా అంటే లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అయినా సరే ఈ బురదలో మనం వెళ్ళి వారిని పలకరించే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రభ తరపున
రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విజువల్స్లో కూడా లోపల ఉన్న వస్తువులన్నీ కూడా చెల్లాచెదరం అయితే వాటిని కూడా సర్ది పెట్టుకున్న పరిస్థితి ఉంది. మళ్ళీ వాటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురాలేని పరిస్థితి, వాటిని మరి వినియోగంలో తీసుకొస్తారా లేకపోతే లేదా అంటూ కూడా మరి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు ప్రభుత్వం నుంచి కనీస సహాయం మాకు అందాలి, కనీసం మరి వచ్చి పలకరించాలి కదా, ఆ పలకరింపులు కూడా లేవు అంటూ కూడా వారి మాటల్లోనే చెబుతున్న పరిస్థితి ఉంది. జనజీవం మొత్తం అంతా వ్యస్తమైన పరిస్థితి. అంటే ముంపు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇవి తప్ప అంటే తప్పుతాయి, కానీ కొన్ని అధికారులు కూడా ఆ నీటిని విడుదల చేస్తున్నాం, నీళ్లు వచ్చేటప్పుడు క్రమం కూడా మాకు చెప్పి ఉంటే కనీసం వీటిని కూడా సర్దుకొని మేము ఎదురు ఆ యొక్క మరి మెరక ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళం కదా, మనకు కనీసం కూడా మరి ముందస్తు జాగ్రత్తలు చెప్పకుండా, ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా కూడా నీటిని వదలడం తోటి మేము అంతా ఇట్లా అవుతున్న పరిస్థితి అంటూ కూడా మరి సోదరులు చెప్తున్న పరిస్థితి. రైట్. మరి ఈ గల్లీల నుంచి కూడా లోపలికి నడుస్తున్న ప్రాంతం ఉంది. అది అసలు ఇది నడవడానికి వీలు లేని పరిస్థితి ఉండే ఇంతకు ముందు కూడా, కానీ లోపల కూడా రైట్ మొత్తం అంతా జనజీవనం అస్తవ్యస్తమైంది అనడానికి ఇది ప్రత్యక్ష నిదాహరణ మనం చూస్తున్నాం. ఈరోజు వర్షం లేకుండా మరి ఎండ కాస్తుంది కాబట్టి ఈ వీటికి చెప్తున్న పరిస్థితి. కొన్ని చోట్ల కూడా కొన్ని పైకప్పులు కూడా పడిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మరి అందరూ కూడా అన్ని పనులు చేసుకునే వాళ్ళు, అంటే మనకు డొక్కాడితే రెక్కాడని పరిస్థితిలో ఉన్నా కూడా ఆ పరిస్థితిలో మేము బ్రతుకుతున్నాం. అయినా సరే ఇక్కడ ఉన్నాం అనుకున్న పరిస్థితుల్లో కూడా అధికారులు చేసిన తప్పిదం ఏదైతుందో ఆ తప్పిదానికి మరి వీళ్ళు బలి కావాల్సిందేనా అంటూ వాళ్ళకి పైకప్పులు కిందికి పడిపోవడం, అదేవిధంగా మరి ఇవన్నీ కూడా మొత్తం బురద, అంటే ఈ బురదను కూడా మేము క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మనకు ఆవాస యోగంగా ఉన్న పరిస్థితి అని చెప్తున్నారు. ఇట్లాగే దాదాపు 200 గడప కూడా ఉన్నట్టు పరిస్థితి మనం చెప్తున్నాం. సో లోపల ఉన్న వాళ్ళు ఖాళీ చేసిన పరిస్థితి ఉంది. ఒకసారి లోపలికి పోయి చూసి ప్రయత్నం కూడా చేద్దాం. ఈ లోపలికి వెళ్తే ఒకసారి, అంటే అత్యంత ఇరుకైన ప్రాంతాలు ఇవి, ఈ ఇరుకైన ప్రాంతాలలో కూడా మేము నివాసం ఉంటున్నాం. అయినప్పటికీ మీరు లోపలికి రైట్ అంటే లోపలికి వెళ్ళలేని పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇటు నుంచి కూడా అటు వెళ్ళినట్లయితే అంటే ఒక కాపురం లేదా 2 కాపురాలు కూడా ఉంటున్న పరిస్థితి, అవన్నీ కూడా చెల్లా చెదరైన పరిస్థితి, అవన్నీ కూడా సర్ది పెట్టుకొని దూర ప్రాంతాలకు ఎగువ ప్రాంతాలకు వెళ్ళిన పరిస్థితి. అంటే ఇక్కడ సపోజ్ ఇప్పుడు వరదలు వచ్చాయి కాబట్టి అందులోంచి పాములు రావచ్చు, కప్పలు రావచ్చు, తేళ్లు రావచ్చు, వాటి కూడా విష పురుగులు ఉండే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటికి కూడా కొంచెం దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రాథమికంగా వాళ్ళు కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. సో వీటన్నిటి కూడా అంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది, లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితి. కానీ మనం ఆంధ్రప్రభ తరపున మనం కవరేజ్ చేస్తున్నాం కాబట్టి ఉన్నట్టు మనం కవర్ చేసి చూపిస్తాం కాబట్టి ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. వీళ్ళు కూడా ఇవన్నీ చూస్తున్నట్లయితే మనకు ఒకసారి ఆ యొక్క డ్రమ్స్ అన్నమాట, ఇవి అంటే ఏదో సెలబ్రేషన్స్కి ఉపయోగించే డ్రమ్స్ అన్నమాట ఇవి. ఆ డ్రమ్స్ కూడా మొత్తం మునిగిపోయి అవి కూడా మొత్తం చిరిగిపోయిన పరిస్థితి. ఇటు ఒకసారి బయట చూసినట్లయితే ఈ ప్రాంతంలోకి మరి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. సో క్రమంలో మనం చూస్తున్నట్లయితే మొత్తం బురద, లోపలికి రాలేని పరిస్థితి, వెనక నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితిగా ఉంది. సో అందుకని చెప్పేసి ఇందులో ఉండే ఆవాసంలో ఉండే ఎవరైతే మరి వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా ఖాళీ చేసి కొంచెం మైదాన ప్రాంతానికి లోపలికి వెళ్ళిన పరిస్థితి ఉంది. వీళ్ళు కూడా రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలే ప్రతి క్లియర్గా మనకి కంటికి కనిపిస్తున్నాయి మనకి. సో మరి మాకిందికి కష్టాలు అంటే మరి మూసీ నది తెచ్చిన కష్టమా అంటే, ఒకవేళ అధికారులు తెచ్చిన కష్టమా అంటే వారి యొక్క భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ముక్కు మూసుకొని మనం రిపోర్టింగ్ కూడా చేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఒక రకమైన స్మెల్ కూడా వస్తుంది. ఆయన మనం నిక్కచ్చిగా నిజాయితీగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఎలా ఉందన్నది కూడా మనం చేస్తున్నాం. అయితే అధికారులు కూడా మరి అంతంత మాత్రంగా వచ్చి మమ్మల్ని పలకరించారు, పెద్దగా మమ్మల్ని పట్టించుకోలేదు అంటూ కూడా క్లియర్గా వాళ్ళ మాటలోనే చెప్పడం జరుగుతోంది. అంటే ఇప్పటికైనా మరి అధికారులు పట్టించుకొని తమ యొక్క అధికారులను ఆ సిబ్బందిని ఇక్కడ పంపిస్తే ఒక ఎంతో కొంత వీళ్ళని ఆదుకున్నట్లుగా లేకపోతే ఆధారంగా తీసుకున్నట్లుగా ఉంటుందన్నమాట. ఇక్కడే బాత్రూమ్లు ఉంటాయి, ఇక్కడే ఇరుకు ఉంటాయి, ఇక్కడే అన్నీ ఉంటాయి. అయినా సరే మేము ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినా సరే మేము ఇక్కడ ఉండడానికి మేము ట్రై చేస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. రైట్. సాబిర్ మనతో మరి మాట్లాడే प्रयत्न चलता है. साबिर भाई, आप कितने साल से यहाँ रह रहे हैं आप? हम लोग 40 ईयर्स से यहाँ है. हमारे फादर मदर जो 78 ईयर्स हो गया इधर, 18 ईयर्स हो गया. मेरा फ्रूट बिजनेस है सर. ये 98 में जब फ्लड आया था यहाँ पे, 98 में हमको इंटीमेशन दिए तो भी थोड़ा बहुत हम लोग सामान वगैरह निकाल लेके जहाँ भी कैंप है उधर चले गए थे, शादी खाने में, स्कूल में वगैरह. जबकि तो अब के हमको इंटीमेशन गवर्नमेंट से कुछ भी नहीं आया, ना पुलिस से इंटीमेशन आया, किसी से भी इंटीमेशन नहीं आया. बगैर इंटीमेशन दिए कि रेवंत रेड्डी गवर्नमेंट में फ्लड वैसी छोड़ डाले. हम ये सुन रहे हैं कि इनको मूसी प्रोजेक्ट करना है बोल के.
मुझे प्रोजेक्ट करना है तो हमको तकलीफ नहीं है, हम गवर्नमेंट का साथ देंगे पूरा आवाम मिलके। क्या हम नदी में ब्रिज में बोलते हैं गवर्नमेंट को हमको घरा बना के दे रहे हैं, इंदिरा स्कीम निकाले तो हमको कहीं खरीब जगह दिए तो छोटे मोटे काम करने वाले करते साहब। साबिर भाई आपको इंदिरा घर दे दिए ना ऑलरेडी? नहीं मिला साहब, यहाँ पे किसी को इंदिरा इल्लू नहीं मिला। ये क्या हो जा रहा, लिख दे रहे हैं, प्रॉपर चेक नहीं हो रहा। जिसको ऑलरेडी घरा हैं, अच्छे जो लोग हैं तकरीबन वो लोगों को मिल गए घरा। वो लोग जिसको घरा मिले वो लोग के साथ आके लोग जा रहे थे, वहाँ पे पहले वेरीफाई करो, पब्लिक में पूछो नो यहाँ रहते क्या, इनको जाति घर है नहीं है बोल के। जाति घर वालों को मिल गया, गरीब लोगों को नहीं मिला। गरीब लोगों को नहीं मिलने से तो इतने लोगों का नुकसान होगा ना साहब। कम से कम 1200-1300 मकान है यहाँ पे, ज़माना गुजर गया। अब ये छोटे मोटे काम करने वालों को यहाँ पे कोई साथ देने वाला नहीं है। रंगानाथ साहब कमिश्नर, जो हाइड्रा कमिश्नर है, उन्होंने यहाँ विजिट करे, आके विजिट करके देख के गए, एमएलए साहब के साथ में आके विजिट करे। तो एमएलए साहब हमको फूड्स का ख्याल करे, कैंप लगा के दिए, स्कूलों में रखे, जो भी हो सकता प्रॉपर। हाइड्रा वालों को, जिसको पुलिस को, काउंसलर वगैरह पूरे आके साथ दिए, हमारे को नहीं दिए बोल के नहीं, लेकिन हमको कोई सामान उमन कहाँ से दिए, कोई नहीं दिए। कम से कम हाइड्रा कमिश्नर जो आए, सीएम साहब के साथ तुरो राशन पानी वगैरह कुछ देंगे, ओढ़ने बिछाने का कुछ देंगे। गवर्नमेंट से कुछ हेल्प नहीं है साहब। गवर्नमेंट को हम वोट डाल के जिताते, जब वो गवर्नमेंट के लिए रात दिन एक करके हम लाइनों में ठहर के वो करते, हम दुनिया की मुसीबत करते, फिर हमारी मुसीबत को गवर्नमेंट नहीं देगी तो हम किसको पूछना साहब। हाँ, सीएम साहब भी जो है सो एक बार विजिट नहीं करे, कम से कम नीचे नहीं आए तो नहीं आए, पब्लिक में चिक्कड़ में नहीं आए तो नहीं आए, ब्रिज के ऊपर से तो देख सकते हैं लोगों की हालत क्या है, गरीबा कैसा जींगे। यहाँ तिल तिल करके रो रहे हैं। आप देंगे 5-10 हज़ार, एक एक के घर में 2-2, 3-3 लाख के सामान का लॉस हो गया। ये बंगलों में काम करने वाले है, ऑटो चलाने वाला है, कलर पेंट करने वाला है, ये छोटे मोटे काम करके हम लोग टैक्स पे करते। घरों का टैक्स नहीं है साहब, है गरीब हम लोग, हम कहाँ जाएंगे, हमारे पास उतने सोर्स नहीं है जाके महंगे महंगे ज़मीना लेके ख़रीद के बनाएंगे बोल के। हाँ, हमको बनाएंगे तो उतनी दूर रामपल्ली में इधर उधर लोगों को डाल रहे हैं, वहाँ से आने जाने को 300 रुपये किराया, 200 रुपये किराया हो रहा। वहाँ से आके आजमपुरे में इधर जो करीबी बंगलों में है नौकरियाँ करते, कैसे आएंगे। कोई बेवा लोग हैं, छोटे बच्चे छोड़ के, उनके स्कूल्स है, वहाँ रहे तो क्या, वहाँ फैक्ट्रियाँ हैं, कुछ वेजिटेबल मार्केट है, कुछ नहीं है साहब, कैसा जीएंगे। औरतों को अगर दिन भर वहाँ छोड़ के आ गए, कोई गैर आदमी खटके मार रहे हैं, घरों में घुस जा रहे हैं, रात में पी के खा के वहाँ पे गैंग बना रहे हैं। सबको अपने बीवियों का डर है, इसलिए जाने के लिए डर रहे हैं। अगर ये कॉलोनी भी है, एक सीसी वाल अगर डाले, इधर सीसी वाल डाल के जो ज़रूरी घर है वो हटा के यहाँ एक कॉलोनी बनाए तो यहाँ पे भी लोग रहने को तैयार हैं। गवर्नमेंट कोई एक्शन ही नहीं ले रही साहब, हम लोगों को गरीबों को मरने दो बोल के छोड़ दिए। आए तो एमएलए साहब वो लोग पूछना चले जाना, फिर गवर्नमेंट सीएम वगैरह क्या कर रहे हैं, बड़े बड़े हाइड्रा कमिश्नर है, जल जो पानी छोड़ते वो लोग कम से कम। हाँ, आए एमएलए साहब 2-3 दिन से विजिट कर रहे हैं, आ रहे हैं जा रहे हैं, टाइम टू टाइम हर ले रहे हैं, पूरा चिकड़ भरे हुआ था, सब बल्दिया वालों को लगा के साफ कराने लगा है, विजिट कर रहे हैं, सब मिलके कर रहे हैं। अहमद बलाला साहब మరి మొత్తానికి సాబీర్ తన యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే బలాలా సాబ్ వచ్చారు, రైట్ మొత్తం చేశారు, అయినా సరే మాకు పూర్తి స్థాయిలో శాశ్వతంగా ఇక్కడ ఏర్పాట్లు చేయలేదు. అయితే ఎమ్మెల్యే తరఫున మాకు సాయం అందింది, కానీ ప్రభుత్వం తరఫున మాకు ఏమి అందలేదంటూ కూడా. అదేవిధంగా గతంలో కూడా మరి ఏవి రంగనాథ్ గారు వచ్చారు, ఇక్కడ అంతా కూడా ఎమ్మెల్యే గారితోటి మొత్తం అంతా తిరగడం జరిగింది, వీళ్ళ యొక్క పరిస్థితి చూడటం జరిగింది. అయితే వేరే ప్రాంతంలో కూడా 14-40 కిలోమీటర్ల అవతల ఉండే ఆ ప్రాంతంలో కూడా వీళ్ళకి ఆవాసాలు ఇచ్చినా కూడా ప్రస్తుతానికి తాత్కాలిక ఇక్కడ ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి మాకు జరిగిన నష్టాన్ని అంచనా వేసే అధికారి రాలేదు అంటూ, సో అంటే తినడానికి ఉండటానికి లేకపోతే వాటికి రేషన్కి వాటికి సరిపడా ఇచ్చిపోతున్నారు, కానీ మాకు జరిగిన నష్టం ఏదైతుందో ఆ నష్టాన్ని భర్తీ చేస్తే మరి అధికారి రాలేదంటూ కూడా రేవంత్ రెడ్డి గారికి వాళ్ళు మొరబెట్టుకుంటున్నారు. ఇక మరి ఆ ప్రయత్నాలు చూద్దాం ఒకసారి, అంటే ఇంకా లోపలికి వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్, అంటే ఇక్కడ సర్టిఫికెట్లు కూడా పూర్తి స్థాయిలో తడిసిపోయిన పరిస్థితి ఉంది, అవి వరద నీటిలో పూర్తిగా తడిసిపోయి ఉన్నాయి, వీటిని కూడా ఆరబెట్టుకున్న పరిస్థితి ఉంది. ఇవి కూడా అంటే ఇవి ఇంటికి సంబంధించినవి లేదా వాళ్ళ ఆస్తులకు సంబంధించినవి లేకపోతే గ్యాస్ కనెక్షన్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా పూర్తిగా అందులో తడిసిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మేము అంతా తడిసిపోయి ఉన్నామంటూ కూడా మా యొక్క జరిగిన అన్యాయం ఏదైతుందో ఆ అన్యాయాన్ని రేవంత్ రెడ్డి గారు మరి వచ్చి ఒకసారి చూడాలి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు అంటే ఆరోపణ చేయడం లేదు, వస్తున్నారు, మాకు తిండి పెడుతున్నారు, చిన్నగా నీళ్లు ఇస్తున్నారు, ఇవి కానీ మాకు 2 లక్షలు 3 లక్షలు మేము చిన్న చిన్న పనులు చేసుకునే
వాళ్ళం, మా పనిముట్లు కూడా అవన్నీ మరి అంతా ఇదైనాయి కాబట్టి వాటిని మరి ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయాలంటే కూడా వాళ్ళు ఆ విధంగా అడుగుతున్న పరిస్థితి, అంతేగా డిమాండ్ చేయట్లేదు. ఇక మిగతా ఒకసారి లోపలికి వెళ్ళి కూడా ప్రయత్నం చేద్దాం. మరి సోదరులు లోపలికి రమ్మని పిలుస్తున్నారు. అయితే లోపలికి వెళ్ళలేని పరిస్థితిలో కూడా మరి లోపలికి వెళ్ళేందుకు మనం క్రమం చూస్తున్నాం. సో ఈ ఇల్లు కూడా తడిసిపోయింది అంటూ కూడా మరి లోపల ఉండే భాయ్ సాబ్ మనకు చెప్పడం జరుగుతుంది. రైట్, ఇది దుకాణం అంటే కిరాణా దుకాణం నడిపడం ఇంతకుముందు జరిగిన పరిస్థితి ఉంది. ఇందులోనే ఉంటున్నారు, ఇందులోనే కిరాణా దుకాణం ఉంది. అయితే ఇరుకు ప్రాంతంలో కూడా నిర్వహించుకునే పరిస్థితి ఉంది. आपका नाम बता दीजिए, ये हालत के बारे में आप बोल दें. हेलो सर, नमस्ते। क्या बोलना साहब, कहीं से भी गरीब आदमी को जगह तो भी सही बताए तो हम कहाँ रह सकते साहब। हम हमेशा परेशानी ये हो जाती, रहने को सहारा नहीं रहता। रात में पूरा वहाँ जाके रोड पे हमारी बच्ची, जवान बच्ची है, और हमारी बीवी को लेके हम रहना, पूरे फ्रिज टीवी पूरे चीज़ा हो गए। मेरे को कमर में गैप है, हार्ड है, ये गैप हर जगह। अब मैं कर सकता हूँ, ज़्यादा चल नहीं सकता हूँ। आपका नुकसान कितना होगा सपोज? 1 लाख के ऊपर होगा साहब। देखो आपके सामने ही दिख रहा है, आप अंदर आइए, आप अंदर आके देखिए पूरा नुकसान। రైట్, అంటే దాదాపు ₹1,00,000 మాకు నష్టం వాటిల్లిందని కూడా ఆయన మాటల్లోనే మనం వింటున్నాం. క్లియర్గా లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అయినా సరే మన కెమెరామెన్ కూడా సాహసం చేస్తున్న పరిస్థితి ఉంది. లోపల అంటే వరద కారణంగా ఒకవేళ పాములు తేళ్లు వచ్చే పరిస్థితి లోపలికి అయినా సరే భయాందోళనలో వీళ్ళు బ్రతుకుతున్నారు. సో మొత్తం అంతా शादी किसका शादी? बच्ची के शादी के कपड़े वपड़े पूरा दहेज भी हो गया। बच्ची जवान है मेरी, अभी एक शादी करा बच्ची का, वो भी मेरे माँ बाप मदद करे। రైట్, మొత్తానికి మేము కూడా పెళ్లి కార్యక్రమం పెట్టుకున్నాం. పెళ్లి కార్యక్రమానికి తీసుకొచ్చిన సామాన్లు కూడా తడిసిపోయాయి. అవి కూడా మరి మా నష్టం జరిగింది. దాదాపు ₹1,00,000 సామాన్లు కూడా ఇదంటారండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి పెళ్లికి సంబంధించిన ఆ యొక్క పెళ్లికి సంబంధించిన బట్టలు కూడా మేము కొన్నాం. ఇవి కూడా పూర్తి స్థాయిలో తడిసిపోయినాయి. ఇవన్నీ పనికి రాకుండా మరి వినియోగంలోకి రాకుండా ఉన్న పరిస్థితి. అవి కూడా సంచులు చూస్తున్నాం మనం. ఆ సంచులు సాధారణంగా మనకి కోటి లేకపోతే అబిట్స్ అటు సైడ్ షాపులలో మనం కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే షాపులు అంటే షాపింగ్ చేసినప్పుడు మనకి ఇచ్చేవి, అవి కూడా మొత్తం అంత పూర్తి స్థాయిలో తడిసిపోయిన పరిస్థితి ఉంది. సో ఒక మనిషి నిలబడితే రెండో మనిషి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉంటున్నారు. అయినా సరే తమకు జరిగిన నష్టాన్ని రేవంత్ రెడ్డి గారు సహృదయంతో తీసుకొని మాకు నష్టపరిహారం చెల్లించే ప్రయత్నం చేయండి. సో మాకు తిండి అంటే నీళ్లు అంటే మాకు స్థానిక ఎమ్మెల్యే వారి యొక్క నిధుల నుంచి కూడా మాకు ఇవ్వటం జరుగుతోంది. బలాలా సాబ్ వచ్చారు, ఎమ్మెల్యే సాబ్ మనకు అన్నీ ఇస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో మరి మాకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి దాన్ని ఇస్తే మేము ఇక్కడ చాలా హ్యాపీగా ఉండే పరిస్థితి. సో భయాందోళన పరిస్థితిలో మనం చూస్తున్నామంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి ఉంది. ఇంకా ఈ సందులో నుంచే ఎస్ఎస్ఎస్ ఈ సందులో నుంచి మరి ముందుకెళ్ళినట్లయితే ఈ కాలనీ అంటే ఈ బస్తీ నుంచి కొంచెం ముందుకెళ్ళి ఇదంతా కూడా మనకి మూసా నగర్ అంటే మూసీ పక్కన ఉంది కాబట్టి మూసా నగర్ అంటూ ఇక్కడ మనం చూసినట్లయితే అంటే ఇక్కడ వీళ్ళు ఆటోలు నడుపుకుంటూ కూడా జనజీవనం ఆ యొక్క గడుపుతున్న పరిస్థితి. అంటే రోజు ఆటో నడిస్తేనే వాళ్ళకి అక్కడ బ్రతుకు జీవుడా అంటూ బ్రతుకు వెళుతున్న పరిస్థితి. అటువంటి వాళ్ళు కూడా చిన్న చితక పని చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరొక గల్లీలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్ రైట్, ఇక్కడ మరి ఈ గల్లీలో కూడా మనం ఒకసారి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ కూడా జరిగిన నష్టాన్ని మరి ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రత్యక్షంగా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఆంధ్రప్రభ నుంచి. రైట్, లోపల ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఆ ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా మొత్తానికి నీళ్లలో మునిగిపోయాయి కాబట్టి ఇక పనికిరాని పరిస్థితి. వాటిని రిపేర్ చేయించుకుంటే 5,000 10,000 మాకు పడతాయి. ఇప్పుడు జరిగిన నష్టం ప్లస్ మళ్ళీ ఆ ఖర్చు కూడా మాకు మిగిలింది అంటూ అంటే దాదాపు ఇంట్లో యాక్చువల్గా అంటే ఇంట్లో వస్తువులు ఉండాలి కానీ చిందరవందరగా ఉన్న పరిస్థితికి మనకు క్లియర్ కనిపిస్తున్నాయి. ఈ చిందరవందర ఉన్న పరిస్థితుల్లో మరి ఆ ఫ్రిడ్జ్లు కానీ వాళ్ళు రీకన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి అంటూ కూడా మరి వీళ్ళు చెబుతున్న పరిస్థితి. ఇక్కడ కూడా ప్రతి ఇంట్లో కూడా మనం చూసినట్లయితే ప్రతి ఇంట్లో కూడా ఆరవేసుకున్న బట్టలే కనిపిస్తున్నాయి. అంటే ఈరోజు మనకి వర్షం పడలేదు కాబట్టి ఎండ వస్తుంది కాబట్టి కాస్త ఆరవేసుకున్న పరిస్థితి ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఇది దృశ్యం కామన్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఉండే మరి ఆ యొక్క జనాభా ఎంత బాధను ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారు కూడా మనం చూడొచ్చు. సో రైట్, ఇక అంటే కొంచెం ఖరీదైన బట్టలు కూడా వాళ్ళు మేము కాపాడుకోలేకపోయాం, ఖరీదైన బట్టలు కూడా మేము కాపాడుకోలేని పరిస్థితులు వాటిని కూడా మన ఈ విధంగా ఉన్న పరిస్థితి ఉంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, అందరి మధ్యాహ్న రైట్ ఓకే. వీటికి సంబంధించి అంటే కౌన్సర్ డాక్యుమెంట్స్ ये यहाँ के नो एंट्री डॉक्यूमेंट्स है, इसमें पट्टा है, हमको सब चलेगा। बच्चों के टेंट के सर्टिफिकेट्स है, हमारे राशन कार्ड्स है इसके अंदर,
सब चीज़ें बिक गया। अब ये लोग कुछ देने के लिए आए तो बोलते हमको राशन कार्ड लेके आओ, आधार कार्ड लेके आओ। हमारे पास हाँ पूछते सर, कभी भी हमारे बच्चों के बर्थ सर्टिफिकेट चले गए, सब चीज़ चले गए। अब वो बनना बोले तो हमको टाइम लगेगा, कुछ मिलता कुछ नहीं मिलता। आके सडनली फ्लड आ गया, मालूम है आपको, डॉक्यूमेंट्स है तो तुमको कुछ देंगे, नहीं तो नहीं देंगे बोले तो फिर हम किसका नहीं जाएंगे, कहाँ जाएंगे सर। हाँ, ये फ्लड आया यहाँ पे, ज़रूरी डॉक्यूमेंट्स नहीं पूछना, घर का देखना, घर को वेरीफाई करना, उनके लिम्बर्स को देख के घर में जाके उनको दीजिए। कुछ किट्स देना है या घर देना है तो वेरीफाई करिए, साथ में घर तोड़ दीजिए हमारा। वेरिफिकेशन के लिए वो लोग आए अभी तक? कोई नहीं आए साहब, हाइड्रा से भी नहीं आए, ना कोई गवर्नमेंट के तरफ से आए, कोई नहीं आए। सिर्फ एमएलए साहब, यहाँ पे काउंसलर, ये लोग ही फूड बना के फूड दिए हम लोग को खाने को 3 टाइम। कितने दिन से दे रहे हैं आपको? 3 दिन से दे रहे हैं साहब, 3 दिन से। जिस दिन शुक्रवार के से जो फ्लड आया उस दिन नाइट से जो लेके दिए अभी तक दे रहे हैं। फिर पूरा साफ करा रहे हैं, ठहर के पूरा काम करा रहे हैं, हम लोग को कैंप दे के रखा है। गवर्नमेंट के तरफ से कोई नहीं आया, सिर्फ एमआईएम के वर्कर्स, एमएलए साहब ही करे। हम ऐसा बोल के नहीं, उनके वोटर है इधर, एरिया उनका है बोल के नहीं बोल रहे हैं, जो मेहनत करा उसका बोल रहे हैं। सिर्फ अब रंगानाथ साहब जो आके गए कि हमारा बर्बादी देख लिया उन्होंने, अब कहाँ तक तोड़ना है वो देख लेके गए उन्होंने, फिर ये नुकसान कौन देगा साहब हमको? हाँ, हम लोग कोई जानवर तो नहीं है ना साहब। हाँ, कने उनके घर में एक मच्छर काटा भी तो उन्होंने गाड़ियाँ बुला लेते, फिर हमको कौन देखने वाला है? चिकड़ में छोटे छोटे बच्चों को, हम कामों पे नहीं जा रहे हैं साहब, हम सांप आ रहे हैं यहाँ पे, दुनिया का कीचड़ है यहाँ पे, हम काम पे नहीं जा सक रहे हैं। एक दिन कमाएंगे तो रोज़ खाएंगे हम, फिर हमारा खर्चा कैसा चलेगा? कम से कम राशन तो देना, 2-4 दिन 8 दिन का पका के साफ कर लिए, अब तो खा सकते बोल के। सब में बड़ा गलत यही काम करे कि हमको इंटीमेशन नहीं दे के छोड़े। इंटीमेशन दिए तो हम थोड़ा इलेक्ट्रॉनिक सामान वामान तो निकाल लेते ना साहब। एक फ्रिज लेने जाओ 20-25 हज़ार रुपये, हमारा महीने का तनख्वाह नहीं है साहब। रोज 500 कमा के उसमें 100 रुपये जोड़ते। 100 रुपये की कीमत क्या है हमको मालूम है साहब, वो लोग को लाखों रुपये की कीमत नहीं है। कम से कम आंसू तो पहुँचने आ सकते हैं। वोट के टाइम पे एक घर को फिरते, डालो डालो बोल के, अब कोई एक घर को नहीं फिर रहे, आके विजिट ऐसा राउंड मार के खाली चले गए, चले भी गए तो बस है, वो भी नहीं आ रहे साहब, हमको बहुत मुश्किल हो रहा। రైట్, మొత్తానికి మన అంటే తడిసిపోయిన సర్టిఫికేట్లు కూడా మనం చూస్తున్నాం. ఈ సర్టిఫికేట్లను మరి కొన్ని అయితే గల్లంతైనాయని, ఈ యొక్క వరదలో కొట్టుకుపోయినాయి అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే కొన్ని మీ దగ్గర సర్టిఫికేట్లు ఉంటే తీసుకురండి, మీకేమన్నా మేము చేస్తామంటూ కూడా అధికారులు చెబుతున్నారంటూ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే మ్యాక్సిమం ఈ జెరాక్స్లు ఇందులోనే ఉన్నాయి, అలాగే మనకి ఒరిజినల్స్ డాక్యుమెంట్స్ అందులో కూడా ఉన్నాయి. మొత్తం మీద ఇరుకు ప్రాంతాలలో మరి ఈ విధంగా ఉండే ప్రాంతాలలో కూడా మేము జనజీవనం అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో కూడా మేము ఉంటున్నాము. అయితే ఓట్ల కోసం వచ్చేటప్పుడు వాళ్ళు వస్తున్నారు, అటు నుంచి అటు తిరిగి వెళ్తున్నారు, మేము వేస్తున్నాం. కానీ వర్షం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, మూసి నదులు వచ్చినప్పుడు మాత్రం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా చెప్తున్నారు. ఇక మరి ఏవి రంగనాథ్ గారు కూడా గతంలో ఇక్కడ పర్యటించినప్పుడు వీటి మీద నంబర్లు వేసుకుంటూ వెళ్ళడం జరిగింది. కానీ మరి వీరికి సంబంధించిన పునరావాసం కల్పించాలా అన్నది మరి ఆ కోణంలో వారు ఆలోచించలేదంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే సంబంధిత అధికారులు రావాలి, సంబంధిత అధికారులే దాని మీద చెప్పాలి. సో మరి అప్పుడు అంటే మన హైడ్రా సంబంధించి ఏవి రంగనాథ్ గారు వచ్చి ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళారు, ఆయన డ్యూటీ ఆయన చేసుకుని పోయారు. కానీ వీరికి పునరావాసం చేయడమా లేకపోతే మరి ఇక్కడ ఏర్పాట్లు చేయడం అనేది కూడా చెప్పలేదంటూ కూడా. సో మొత్తానికి ఇందులో పాస్పోర్ట్ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. సో పాస్పోర్ట్లు కూడా తడిసిపోయిన ప్రాంతం ఉంది ఇదంతా. సో అత్యంత విలువైన పాస్పోర్ట్లు కానీ, అదేవిధంగా ఆధార్ కార్డులు కానీ, సో మొత్తానికి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్లు కూడా, ఈ యొక్క సర్టిఫికేట్లు కూడా మొత్తం అంత తడిసిపోయిన పరిస్థితి, పనికిరాని పరిస్థితిలో అంతా ఉంది. अच्छा कफन, अच्छा कफन के रिसिप्ट ये हम देख रहे हैं, ये भी पानी में डूब गए हैं, सो इस्तेमाल नहीं कर सकते अपन. सो ऐसे हालत बोल के हमारा साबिर भाई ऐसे बोल रहे हैं हमको, मीडिया को. राइट 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 ఓకే రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే ప్రతి ఇల్లు ఇదే పరిస్థితిలో ఉంది. ప్రతి ఇంట్లో ఉన్న కన్ను కూడా ఏడుస్తున్న పరిస్థితి. ఎవరికి చెప్పుకోవాలి అంటే మా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే సాబ్ వచ్చారు, కార్పొరేటర్ వచ్చారు, కానీ వాళ్ళు మాకు తినడానికి ఉండటానికి మాత్రం ఇచ్చిపోయినారు. కానీ ప్రభుత్వం కదా మేము ఓటు వేసి గెలిపించుకుంది, ప్రభుత్వం కదా మాకు రెస్పాన్స్ ఉండాల్సింది, ప్రభుత్వం కదా మాకు మరి ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ప్రభుత్వం వచ్చి మాకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి, అధికారులను పంపాలి అంటూ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ఇక
రైట్. మరి చిన్న చిన్న పిల్లలు కూడా ఈ వయసు పిల్లలు కూడా ఆ యొక్క వరద ఉధృతి నుంచి కూడా తప్పించుకున్న పరిస్థితి. మరి చిన్నారులు ముద్దుగా ఉన్నారు. మరి వీళ్ళు ఆ యొక్క వరద ఉధృతికి ఎటువంటి మరి ప్రమాదానికి లోను కాకుండా ఉన్నారంటే కూడా అది కూడా ఒక మంచి అనుకోవచ్చు. సో చిన్న చిన్న వీధులుగా చిన్న చిన్న ఇళ్లలో ఉన్నారు. అందరూ కూడా బహుజన మరి ఆ యొక్క కార్యక్రమాలలో మరి ఉన్న పరిస్థితి చూస్తున్నాం. మనం చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటున్నారు. చిన్న సైడ్ ఇన్కమ్ వచ్చే పనులు మాత్రం చేసుకుంటున్న పరిస్థితి. లోపలికి రావడానికే లోపలికి ఇరుగ్గా ఉన్న పరిస్థితిలో ఉన్నా కూడా ఇవన్నీ కూడా మేము ఇట్లాగే ఉన్నాం, కానీ మాకు జరిగిన నష్టాన్ని కూడా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క పుస్తకాలు కూడా మనం చూడొచ్చు. ఇవి 4th క్లాస్ బుక్స్. అవి 4th క్లాస్ బుక్స్. ఇవి కూడా మాకు మొత్తం తడిసిపోయాయి. స్కూల్లో మరి మేము వెళ్ళలేని పరిస్థితి. ఆ పుస్తకాలు తడిసిన పుస్తకాలతో కూడా మేము వెళ్ళలేని పరిస్థితి అంటూ కూడా విద్యార్థి చెప్పడం జరుగుతుంది. आपका नाम क्या है? आप कौन सा क्लास पढ़ रहे हैं? हम 10th क्लास पढ़ रहे। రైట్. మరి ఇంకా మరొక ఇళ్ళు కూడా మనం చూసినట్లయితే సో లోపలికి వెళ్ళడానికి కూడా లేని పరిస్థితి ఉంది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా మొత్తం పాడైపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి లోపలికి వెళ్ళినట్లయితే వారి యొక్క అస్తవ్యస్తమైన మరి ఆ యొక్క జీవన విధానం కూడా ఒకసారి మనకు క్లియర్ కనబడుతుంది. సో లోపల ఏవి ఉండవలసిన పరిస్థితుల్లో లేవు, అంటే మొత్తం అంతా చెల్లాచెదురైనాయి. సో వరద వల్ల మాకు అంతా బీభత్సం సృష్టించింది. ఈ బీభత్సం అంతా మాకు అంత నష్టం మిగిలించింది. ఈ నష్టాన్ని ప్రభుత్వం చూడాలి. ఈ నష్టాన్ని మాకు భర్తీ చేయాలంటూ కూడా ప్రతి గుండె కూడా రేవంత్ రెడ్డి గారికి వినపడేలాగా చూపుతున్న పరిస్థితి. మమ్మల్ని ఆదుకోండి అని చెప్తున్నారు. సో మాకు పునరావాసం కల్పించండి, లేకపోతే ఇక్కడ మాకు జరిగిన నష్టం ఏదైతుందో ఆ నష్టాన్ని మాకు పూడ్చండి, కనీసం ఆ ప్రయత్నం చేయండి అంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి. సో ఒకసారి బయటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. पूरा हमारा घर का नुकसान हो गया, पूरे कपड़ों को अलमारी पूरी छतरों हो गई, फ्रिज खराब हो गई, एक वॉशिंग मशीन थी बोल के बच गई। हाँ अभी क्या बोलना, बोलो जी क्या 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 बोलो बोलो क्या मदद, खाने की तो मदद मिली बाबा, कुछ कपड़े कोई मिला के दे रहे? नहीं लाके दिए कोई भी, बोलते कि लाके आज दिए। क्या दिए? हाजिरा बोलते हैं दिए। किसकी तरफ से मिले? मुस्लिम दवाखाने के सामने से मिले। आज मिले बाबा, नहीं मिले बल्कि नहीं, आज मिले हमारे को खाली नहीं मिले, कुछ नहीं मदद हुआ। कुछ भी बोलना चाह रहे? हाँ वो करना, क्या करना हुकूमत? हर चीज करना, खाने पीने का इंतजाम, हर चीज नुकसान हुए सब भर्ती भरना हमारी। हाँ भरना, फिर नहीं तो हमको घर दे, हमको घर दे डालो। रेवंत रेड्डी साहब अच्छे, कोई साहब अच्छे क्या, हमको तो नहीं। अब जो भी अब सांप चढ़े वो सांप को बोलो हमको घर दे दो, हम चले जाते। हर साल आए तो यही मुसीबत है हमारे को। ఓకే, మరి మొత్తంగా చూసినట్లయితే ముంతాజ్ తమ యొక్క ఆవేదనగా చెప్తున్నారు, అమాయకంగా చెప్తున్నారు. మాకు ఏ మంత్రి అయినా కావచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా కావచ్చు, మరి ఏ ముఖ్యమంత్రి అయినా మమ్మల్ని ఆదుకుంటేనే మాకు ముఖ్యమంత్రి అవుతారు. సో ఒకసారి మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఒకసారి లోపల చూసినట్లయితే కనీసం కాళ్ళు పెట్టలేని పరిస్థితులు కూడా బురద మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఆ బురద కూడా ఇంకా తొలగించుకోలేని పరిస్థితి. సో ఆ బురదపైనే మరి మంచాలు వేసుకుని ఉండటం, ఆ మంచాల మీద వాళ్ళు పడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు గడిచిన 48 గంటల నుంచి కూడా. ఇందులో మనకి సంబంధించి విష పురుగులు, విష కీటకాలు కూడా వచ్చి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే పక్కనే ఎక్కడి నుంచో కొట్టుకొస్తున్న, అంటే మనం ఈ ప్రాంతంలో కూడా మనం వీడియోలో చూసాం. మనం ఏంటంటే ఒక కొండ చిలువ కూడా కొట్టుకొచ్చింది ఈ ప్రాంతంలో ఉంది అంటూ కూడా గతంలో ఒక వీడియో బయటకు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అటువంటి విష పురుగులు కూడా ఉండే అవకాశం ఉంది. అయినా సరే మేము ఇక్కడ ఉంటున్నామంటూ కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తుంది ఏంటంటే మమ్మల్ని ఆదుకోండి, అదేవిధంగా మాకు పూర్తిస్థాయిలో జరిగిన నష్టాన్ని మీరు మాకు చెల్లించే ప్రయత్నం చేయండి అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో మరి ఇంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు మాకు సాయం చేయాలని ఎదురు చూస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్లు అయితే మనకు ఆదుకుంటున్నారు, అన్నం పెడుతున్నారు, ఆ పూటకి మంచినీళ్ళు ఇస్తున్నారు, అప్పటికి ఇస్తున్నారు. కానీ మాకు శాశ్వత ప్రాతిపదికన మమ్మల్ని ఆదుకునేలాగా మాకు జరిగిన నష్టాన్ని మరి తిరిగి చెల్లించేలాగా మరి ఏర్పాట్లు జరగాలి. అధికారులు వచ్చి దాన్ని అడిగే ప్రయత్నం చేయాలంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇట్లా ఈ మూసా నగరే కాదు, అటు శంకర బస్తీలో కూడా అట్లాగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఈ మహిళ కూడా మనం చూస్తున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆ బురద నిండిన ఆ గ్రిల్స్ను కూడా కడుక్కుంటున్న పరిస్థితి. సో దాదాపు ఇదే పరిస్థితి ప్రతి ఇంటికి నెలకొంది. అంటే ప్రతి ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ, అదేవిధంగా మరి ఈ ఐరన్ సేఫ్స్ కానీ, లేకపోతే లోపల అవన్నీ కూడా శుభ్రంగా కడుక్కుంటూ గడుపుతున్న పరిస్థితి ఉంది. ఈ కడుక్కుంటూనే వాళ్ళందరూ కూడా అభ్యర్థిస్తున్నారు, వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మమ్మల్ని ఆదుకోండి అని.
ఇవన్నీ పైన కూడా మనం చూసినట్టయితే ఇది కరెక్ట్గా ఎక్కడున్నాం అంటే బ్రిడ్జ్ చాదర్ఘాట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ చాదర్ఘాట్ బ్రిడ్జ్ కిందనే నిర్మాణం అయినాయి ఇవి. అంటే ఆ బ్రిడ్జ్ కిందనే వాళ్ళు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మాకింత కాసింత జాగా ఉంటే చాలు, కాసింత పని ఉంటే చాలు, మాకు వృత్తి గడిచి మాకు ఉంది. మేము ఓట్ల ఎలక్షన్లో కూడా అందరం పాల్గొంటాం. मेरा नाम मोहम्मद गौस है। आपका काम क्या है? मैं ऑटो चलाता हूँ। ऑटो चलाता हूँ मैं। पूरा नुकसान तो बहुत होगा। देखो पूरा घर का फर्नीचर ये वो पूरा चलेगा हमारा, पूरा चलेगा। खाली एक जोड़े से निकले हम बाहर, ये देखो पूरे कपड़े निकले थे कीचड़ में, पूरे धोके करके डाले करे। नुकसान बहुत हुआ। पानी आया मगर थैला कोई भी नहीं दिए। अब उसमें हम देखे करे, जो भी बचा निकाल लिए, जो चलेगा वो छोड़ दिए समझो। थोड़े में खाना वाना दे रहे थे, वो खा रहे थे। अब 2 दिन से वो खाना भी बंद होगा। अब हम मेहनत को जाना तो चलना पे। अब मेरा फिर लोग कारोबार भी नहीं है, कहाँ से जाएंगे कारोबार? ऊपर ट्रैफिक है, दुनिया के जाम हो रहा है, कारोबार कुछ भी नहीं है। अब क्या है देखो आप, రైట్. మరి అంటే మొత్తంగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ కూడా మనం చూడొచ్చు సౌండ్ సిస్టమ్స్ కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఇవి కూడా పూర్తి స్థాయిలో నీట మునిగినాయి. ఇవి కూడా పనికి రాని స్థాయిలో మనం ఉన్నాయి. వీటినే ఆధారంగా పెట్టుకొని జీవితం మేము గడుపుతున్నాం. వీటిని అద్దెకించుకోవాలంటే మళ్ళీ రిపేర్ చేయించుకోవాల్సింది. రిపేర్లు అంటే వేలాది రూపాయలు మాకు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మన సైడ్ చూసినట్లయితే గోడ కూడా పూర్తి స్థాయిలో మరి మునిగిపోయి నానిపోయి అందులోంచి ఇటుకరాళ్ళు కూడా మన కంటికి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ రకంగా గోడలు కూడా పూర్తి స్థాయిలో పాడైపోయిన పరిస్థితి. ఎప్పుడు కూలిపోతాయి, ఏ క్షణంలో కూలిపోతాయో కూడా మనకు అర్థం కాదు. అదే ఇళ్లలో కూడా వాళ్ళు మరి పడుకుంటున్నారు, నిద్రిస్తున్నారు. మరి నిద్రిస్తున్నా కూడా భయాందోళన మధ్య నిద్రించాల్సి వస్తుంది. అంటే ఆ గోడలు కూడా ఇప్పుడు పగిలిపోయే అవకాశం ఉంది అనుకుంటా. రైట్. మనం ఒకసారి పైకి చూసినట్లయితే మనం చాదర్ఘాట్ బ్రిడ్జి కరెక్ట్గా క్రిందనే ఉన్నాం. ఈ క్రింద నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే కొన్ని ఇళ్ళకి మరి ఇళ్ల పట్టాలు ఉన్నాయని చెప్తున్నారు, రేషన్ కార్డులు ఉన్నాయని చెప్తున్నారు, అట్లాగే హౌస్ నెంబర్లు అన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నారు, ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి. మరి మేము కూడా ఓటర్లుగానే ఉన్నాం, కానీ మా బ్రతుకులు ఇట్లా బుగ్గిపాలైంది, మా బ్రతుకులు ఇట్లా నిండాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆటోలు కూడా కనిపిస్తున్నాయి. మేము ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ మరి బ్రతుకుతున్న పరిస్థితి ఉంది. ఆటో డ్రైవింగ్ ఇప్పుడు అటుప్రక్క ఇటుప్రక్క నిలిపివేయడం వల్ల, ట్రాఫిక్ ఆంక్షల వల్ల సో ఆటోలు కూడా నడవట్లేదు, తిండికి కూడా వెళ్ళట్లేదు. మా ఎమ్మెల్యే సాబ్ అట్లాగే మరి కార్పొరేట్ సాబ్ వచ్చి వాళ్ళు మాకు తినడానికి ఉండడానికి మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. సో వాళ్ళు తప్పితే ఇంకెవరు రాలేదు. అంటే కనీసం ఆ కనిపిస్తున్న ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి కూడా కనీసం రేవంత్ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని పలకరించలేదు. పలకరిస్తే కనీసం మేము కొంచెం ఇట్లా మేము తృప్తి చెందేవాళ్ళం, మమ్మల్ని పలకరించి పరామర్శించారు అన్నాను కూడా. ఆ బ్రిడ్జ్ నుంచి కూడా వచ్చి కూడా కనీసం పలకరించలేని పరిస్థితి అంటూ కూడా. రైట్. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతాలలో మేము చేస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. అయితే తాజాగా ఏవి రంగనాథ్ గారు కూడా అంతకుముందు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రాంతాలను కూడా పరిశీలించి అయితే ఇళ్లకు సంబంధించి కొన్ని చేర్పులు మార్పులు ప్లస్ కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయంటూ కూడా ఆ క్రమంలో వచ్చారే కానీ మాకు శాశ్వత ప్రాతిపదిక మీద ఒక మార్గం చూపించలేదు. ఆ మార్గం కోసం ఎదురు చూస్తున్నాం. ఇంతలోకి వరదలు చేసినాయంటూ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ఇక అస్తవ్యస్తమైంది. ఒక ఎల్ఈడి టీవీ కనీసం ఇది 25,000 30,000 రూపాయల టీవీ అప్పుడు కూడా ఎందుకు పనికి రాకుండా పరిస్థితులు అక్కడ పడేసిన పరిస్థితి ఉంది. ఇది కూడా నీట మునిగింది, మూసీ నది కారణంగానే ఇట్లా పాడైపోయింది అంటూ కూడా దీన్ని పక్కన పెట్టింది. అట్లాగే మరి ఇక పిల్లలు చదువుకునే పుస్తకాలు కూడా ఇక్కడ మొత్తం తడిసిపోయి ఇక్కడ పెట్టిన ప్రాంతం ఉంది. ఇక్కడ మనకి ఐరన్ బాక్స్ ఉంది. అట్లాగే వీటికి సంబంధించి మరి ఆ యొక్క పుస్తకాలు కూడా మొత్తం తడిసిపోయిన ప్రాంతంలో ఉన్నాయంటూ కూడా ఆ గ్రంథాలను కూడా మత గ్రంథాలను కూడా వాళ్ళు చూపించడం జరుగుతుంది. సో మొత్తానికి ఇది ఎవరి శాపం ఎవరికి లోపం అంటే మరి అధికారులు పూర్తి స్థాయిలో మనకి చెప్పని పరిస్థితి. అయితే మనకు పక్కనే కనిపిస్తోంది. అక్కడ కనిపిస్తున్న ఆ నది ఏదైతే ఉందో ఆ నది పాయగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి కనీసం 48 గంటలు లేకపోతే ఒక 2 రోజుల క్రితం కూడా ఉధృతంగా ప్రవహించింది. మొత్తానికి ఇదంతా కూడా లోపలికి ముంచి వేసింది. మా జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసినట్టే ప్రతి ఇంట్లో కూడా నీళ్లు పెట్టి కడుగుతున్న పరిస్థితే. అందరూ బురదను కడుక్కుంటున్నారు. ఇక్కడ మొత్తానికి నడవడానికి కూడా వీలు లేని పరిస్థితి ఉంది. అయినా సరే మనం వెళుతున్నాం. సో ఇక ప్రతి గుండె కానీ ప్రతి గుడిసె కానీ అవిసిపోయిన పరిస్థితి ఉంది. సో మొత్తానికి రండి ఒకసారి మా ఇల్లు కూడా చూపించండి అంటూ కూడా ఆమె మనల్ని మరి ఇన్వైట్ చేస్తున్న పరిస్థితి. సో ఒకసారి లోపలికి వెళ్ళే
లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వరద ఉధృతికి తాకిడికి గురైన ఇళ్ళు, సో అక్కడ పైన మంచలాగా ఉన్న పరిస్థితి, అవి కూడా మొత్తం జారిపోయినాయి, అవన్నీ కూడా విరిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. అస్తవ్యస్తమైంది. ఒక ఫ్రిడ్జ్ కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఆ ఫ్రిడ్జ్ కూడా పూర్తి స్థాయిలో తడిసిపోయింది, పనికి రాకుండా పోయిన పరిస్థితి. సో అప్పో చేసి ఈఎంఐలు కట్టాం మేము, ఏదో కొంచెం వాటిని మరి కొనుక్కున్న పరిస్థితి ఉంది, వాటిని వినియోగించుకోలేని పరిస్థితి, దుస్థితి ఏర్పడింది. ఈ దుస్థితి మరి మమ్మల్ని చూడాలి అంటూ కూడా, అంటే కూడా ఇంతకుముందు కూడా ఇక్కడ సకల జనుల సమ్మె లేకపోతే సకల జనుల సర్వే లేకపోతే ఈ సర్వేలు చేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి బొమ్మ, అట్లాగే డిప్యూటీ సీఎం బొమ్మ కూడా మనం వేస్తున్న ఫోటోలు చూస్తున్నాం. మరి వారి సాక్షిగా, వారి చూపుల సాక్షిగా మరి ఇదంతా జరిగిందంటూ కూడా వారు చెబుతున్న పరిస్థితి. అయితే మమ్మల్ని ఆదుకోండి అంటున్నారు రేవంత్ రెడ్డి గారైనా లేకపోతే డిప్యూటీ సీఎం మరి బట్టి గారైనా, మమ్మల్ని ఆదుకోవాలి, మాకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలంటూ. మరి వరద ఉధృతి తగ్గి కనీసం 48 గంటలు ముగుస్తున్నా, లేకపోతే మరి 3 రోజు గడుస్తున్నా కూడా ఇక్కడికి అధికారులు వాళ్ళకి ఆ యొక్క ఆశ్రయం కల్పించేందుకు, లేకపోతే వాళ్ళకి తిండి కల్పించేందుకు మరి గట్టి ప్రయత్నాలు జరగట్లేదు. ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే మాత్రమే వస్తున్నారు, అదేవిధంగా కార్పొరేటర్ మాత్రం వచ్చారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రతి గుండె కూడా కన్నీరు పెట్టుకుంటుంది, ప్రతి కన్ను కూడా కన్నీరు పెట్టుకుంటుంది, ప్రతి గుడిసెలోనూ ఒక దీనగాథ మునిగిపోయి ఆ యొక్క మొత్తం పంచిన ఆ యొక్క క్రమాన్ని మనం చూస్తున్నాం. రైట్, మరొకరు కూడా ఒకసారి మరి అంటే వారు కూడా ఒకసారి పిలవడం జరుగుతుంది. సో మా బాధను చూపించే ప్రయత్నం చేయండి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయండి అంటూ కూడా వాళ్ళే పిలవడం జరుగుతుంది. ఎస్, మరి రైట్, ఒకసారి లోపల చూసినట్లయితే ఇగో ఆ పక్కనే మన కంటి కనిపిస్తుంది చూసారా, అదే మనకి ఆ నది ఉధృతి ఎట్లా ప్రవహిస్తుందో చూడొచ్చు. ఇదే ఉధృతి ఒకసారి మరి అన్ని లాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఎంత స్పీడ్గా వచ్చింది, ఎంతగా జరిగింది నష్టం అన్నది కూడా ఒకసారి ప్రయత్నం చేద్దాం. మొత్తం ఇక్కడ ఇళ్ళు కూడా सामान पूरा खराब हो गया, कुछ भी नहीं है घर में, एक जोड़े से बाहर आए सब जने, बच्चों के बुका, स्कूल के ब्याग सब खराब हो गए, कुछ भी न बचा घर में। जल्दी बढ़ गया पानी, बाहर निकलना पड़ा कुफल डाल दे के, पूरा सामान अंदर वैसे था, फ्रीजा सब बाहर रखे हम लोग, पूरे सामान खराब हो गए, सब वॉशिंग मशीन खराब हो गई, फ्रिज खराब हो गई, कूलर खराब होगा, सब खराब, चूल्हा खराब होगा, सब खराब होगा, कुछ भी नहीं बचा घर में. రైట్, ఒక్కసారి లోపలికి పోయే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి కెమెరామెన్తో పాటు. అత్యంత ఇరుకైన ప్రాంతంగా ఉంది. మరి ఈ ప్రాంతాన్ని కూడా వరద ఉధృతికి తాకిడికి నష్టపరిచింది అంటున్నారు. ఆ నష్టం కూడా ఇక్కడ అంటే వాళ్ళు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటూ కూడా కొనుక్కున్నాం మేము, కొనుక్కున్నవి కూడా మొత్తానికి నీట మునిగినాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అట్లాగే మిగతావి కూడా ఉన్నాయి, అవి కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. సో అంటే ఎట్టకేలకు ఇక్కడ విషయం ఏంటంటే కరెంట్ మాత్రం మాకు ఇప్పుడు ఉంది, కరెంటు మాత్రం ఉండబట్టి మేము లోపల ఉన్నాం, లేకపోతే మాత్రం మేము ఉండలేని పరిస్థితి ఉంది. సో నా పీనా, నా కానా, నా సోనా అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆడవాళ్ళు. సో ప్రతి ఇల్లు కూడా ఇదే పరిస్థితి, ప్రతి ఇల్లు కూడా ఇదే పరిస్థితిలో మనం చూస్తున్నాం. ప్రవహిస్తున్న నది దీనికి కారణం. ఆ మూసీ నదికి అంటే ఎప్పుడు ఉండే నదే, ఎప్పుడు ఉండే అక్కడ ప్రవాహమే. కానీ ఒక్కసారిగా అధికారులు మాకు చెప్పకుండా, ముందస్తు జాగ్రత్తలు చెప్పకుండా, ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా మాకు ఒక్కసారి ఎత్తేసరికి మా జనజీవనం మొత్తం అంతా ఇదైపోయింది చెప్పేసి ఇప్పుడు ఆయన నడుస్తున్న ప్రాంతంలో కూడా అటు నుంచి అటు బయటికి వెళ్ళలేని పరిస్థితి, మొత్తం అంతా మోకాళ్ళ లోతు ఆ పూడికల్లో కూడా నడవలేని పరిస్థితి. అందుకని బంద్ చేసారన్నమాట అటు సైడు. సో మొత్తానికి పరిస్థితి ఉన్న పరిస్థితి. 3 टाइम दे रहे हैं खाना, खा रहे, चूल्हे तो सुलगाने नहीं है, घर आए पे सोने जगह नहीं है, कमेटी हॉल में सो रहे. రైట్, మొత్తానికి అంటే మేము కమిటీ హాల్ని షెల్టర్గా తీసుకోవడం జరిగింది. కమిటీ హాల్కు తరలమని మాకు బలాలా సాబ్ మాకు చెప్పారు కాబట్టి మేము కమిటీ హాల్లో ప్రస్తుతానికి షెల్టర్ తీసుకున్నాం. కమ్యూనిటీ హాల్ కూడా లేకపోతే మేము ఉండలేని పరిస్థితి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మరి లోపలికి రండి, మా పరిస్థితి చూపించండి, టీవీలో చూపించండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి చెప్పండి, మాకు సాయం చేయండి అంటూ కూడా అభ్యర్థిస్తున్న మరి ఆ పరిస్థితి మనం చూడొచ్చు. సో లోపల కూడా అందరు చేస్తేమా రైట్. మొత్తానికి ఇక్కడ అన్నీ కూడా బట్టలన్నీ నుక్సాన్ అయినాయి, మరి అన్నీ తడిసిపోయినాయి, అన్నీ కూడా ఆరబెట్టుకుంటున్న పరిస్థితి. ఒకవేళ ఇవాళ కూడా వర్షం కంటిన్యూ అయితే ఈ బట్టలన్నీ కూడా ఈ తడిసిపోయిన ప్రాంతంలో ఇట్లాగే ఉండేది. సో మా ప్రాంతం కూడా మొత్తానికి చిన్న భిన్నం అయింది, అస్తవ్యస్తంగా మారిందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. ఆ కిటికీల నుంచి కూడా అటు బయటకు చూస్తే అటు నుంచి కూడా మనకి వరద ఉధృతికి కారణంగా మారిన మూసీ నది కనిపిస్తోంది. సో అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ మొత్తానికి ఎటైతే మాకు నడవలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ప్రతి ఇల్లు కూడా घर का सामान पूरा चले गया, खाने पकाने कुछ भी नहीं है. अब हम लोग परेशानी में बैठे हुए हैं,
सुने। हाँ वो हर साल ऐसी चाहता जाता देते देते बोले कहीं घरा नहीं दे रहे, कुछ भी नहीं दे रहे। घरा दिए तो हम लोग यहाँ कहीं को रहते मुसीबत कितने साल से यहाँ रह रहे? में। मैं अब यहाँ 40 साल से हूँ, 40 साल से है। इससे पहले आप देखा इतना था? आया इससे 3 बार आ गया पानी, ऐसे 3 बार भी नुकसान ही हुआ हम लोग को। ऐसी नुकसान होता, धो लेते धुला लेते, फिर अपनी जगह मुकाम पे आके ठहर जाते। हम काम करने वाले वो करने वाले कहाँ जाके किराए बनना क्या करना बोल के हम लोग मुसीबत में पड़े हुए हैं। और पानी ख़त्म होते ऐसा धो लेते धुला लेते रहते। अब तो बिल्कुल कुछ गैस चलेगा, वो चलेगा, चूल्हा चलेगा, कुछ भी नहीं बाकी रहा। इन्होंने खाने उन्हें ला के दिए तो खा रहे हम। రైట్. మరి ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు ఏంటంటే మేము వాళ్ళు తినడానికి ఉండడానికి మాత్రమే ఇప్పుడు గడుపుతున్న పరిస్థితి వచ్చి మరి స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేము తింటున్నాం. లేకపోతే అంటే గ్యాస్ వెలిగించుకోలేని పరిస్థితి, గ్యాసులు మొత్తం తడిసిపోయినాయి, మొత్తం అంతా లోపలంతా కూడా బురద ఏర్పడిన పరిస్థితి ఉంది. ఇంత బురదలో మేము ఎట్లా తిరగాలి, ఎట్లా వసరాలి, ప్లస్ ఇక్కడ విష పురుగులు వాటి యొక్క ప్రభావం కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఇల్లు కూడా తడిసిపోయిన పరిస్థితి. అంటే ఇళ్ళకు కూడా కొన్ని నంబర్లు వేశారు గతంలో. ఏవి రంగనాథ్ గారు వచ్చినప్పుడు కూడా కొన్ని డోర్ల మీద నంబర్లు వేయడం, ఇవన్నీ కూడా వీళ్ళకి పునరావాసం కల్పిస్తామంటూ కూడా అప్పుడు నంబర్లు రాసుకున్నారు. కానీ అది ఇంకా ఆచరణలో రాలేదే. దూర ప్రాంతాల్లో చూపించారు మాకు. అంత దూర ప్రాంతాల్లో మేము వెళ్ళలేము, అంత వెళ్ళినా కూడా మేము పనులు చేసుకోలేము, మా పనులు చేసుకోవాల్సింది ఇక్కడే ఈ ప్రాంతంలోనే మేము ఉండవలసింది, కానీ అంత దూరం వెళ్ళలేకపోయాం అంటూ కూడా వాళ్ళు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మరొక ఇల్లు కూడా వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆప్కా నామ్ క్యా హై? हमारा नाम ताहरा बेगम है। घर में पूरा बहुत नुकसान होगा। उधर से दीवार टूट गई, पूरा सामान घर में का बरतते से पूरा चलेगा। गैस चूल्हा उल्ला सब भाएगा। पहनने कपड़े नहीं है, कुछ भी नहीं। अचानक पानी छोड़ दिए, ऐसा है। अब दिए तो घर दियो बोले एवन रेड्डी को, आप वहाँ से चाय होंगे ना। आप नहीं दिए अब तक? इससे पहले रेवंत रेड्डी का घर आपका नहीं मिला? नहीं दिए। दाले हम लोग बेगमपेट पे लेके जाके दालो बोले तो दाले करे, मगर अब तक घर का जवाब ही नहीं आया। नहीं मिलने वालों को मिल गए, मिलने वालों को नहीं मिले। ఆ ఇళ్ళు రైట్, ఆ ఇళ్ళు కూడా అంటే ఇంద్రమ్మ ఇళ్ళు కూడా వచ్చిన వాళ్ళకే వచ్చినాయి కానీ రావాల్సిన వాళ్ళకి రాలేదు. అందులో కూడా కొన్ని అక్రమాలు అవకతవకలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పడం జరిగింది. ప్రతి ఇల్లు తడిసిపోయింది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి కెమెరా రైట్ శ్రీకాంత్, ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఇంత లోతున ఇక్కడ వాటర్ వచ్చినట్లుగా మనకు తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా స్ట్రెస్సెస్ అనమాట, మార్క్సింగ్స్. ఇంత లోతు నీళ్ళు వచ్చాయి ఇక్కడ. అంత లోతు నీళ్ళు వచ్చాయంటే ఇక్కడున్న సామాన్లు కానీ ఈ యొక్క పరిస్థితి మనం క్లియర్గా మనం చూడొచ్చు. ఇంత లోతు నీళ్ళు ఇక్కడ అన్ని రికార్డెడ్గా మనకి కంటికి కనిపిస్తున్న ప్రాంతం ఉంది. సో ఇంకొంచెం కానీ లోపలికి వెళ్ళినట్టయితే మనం లోపల ఏ పాములు ఉండొచ్చో, ఏ తేళ్ళు ఉండొచ్చో కూడా భయాందోళనలో మనకు కూడా ఇప్పుడు రిపోర్టింగ్ చేస్తున్న మనకు కూడా భయం ఉన్న పరిస్థితి. సో ఇవి కూడా నివాస ప్రాంతాలుగా ఉన్నవి, కానీ ఇప్పుడు మరి నివసించడానికి ఆయోగ్యంగా లేవు, ఆమోదనీయంగా లేవు అంటూ కూడా మరి వాళ్ళు చెప్పడం మనకు జరుగుతుంది. సో అవి చూసినట్లయితే ఇంకా అది కూడా అంటే దాదాపు ఇది కూడా పాడైపోయిన పరిస్థితుల్లోనే ఉన్నాయి. సో వరద వచ్చేసేసి ఇంకొంచెం దాన్ని కంటిన్యూ చేసి అది ఎందుకు పనికి రాకుండా చేసిన పరిస్థితి. రైట్, ఓకే. గోడలు కూడా పగిలిపోయినాయని చెప్తున్నారు వాళ్ళు. పగిలిపోయిన గోడలు, కూలడానికి సిద్ధంగా ఉన్న గోడలు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ జరిగిన నష్టాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు, అంటే తినడానికి ఉండడానికి తాత్కాలికంగా 2-3 రోజుల నుంచి మాకు ఏర్పాట్లు చేస్తున్నారు, కానీ మాకు జరిగిన నష్టాన్ని అంచనా వేయండి, జరిగిన నష్టాన్ని మాకు పూడ్చండి, మళ్ళీ ఇలా జరగకుండా మమ్మల్ని ఒక నిర్ణయం తీసుకోండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి వారు చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడంతా కూడా మరి బహుజనులు అంటే ఇక్కడ రోజువారీ కష్టపడి పని చేసుకునే వాళ్ళే మనకి ఇక్కడ అంతా కూడా కనిపిస్తున్నారు. రేణుక వినాయక వీధిలో మస్తు ఇళ్ళకు వాటర్ వచ్చినుండే సార్. మస్తు లీవ్లు వాటర్ వచ్చినుండే. మా పండుకోనికి స్థలం లేకుండే, బాసనలు ఖరాబ్ అయినాయి, బట్టలు ఖరాబ్ అయినాయి. మొత్తం లేని పరిస్థితిలో మేము పీజీ పరిస్థితులతోటి పొద్దంతా కష్టపడితేనే మాకు ఏమన్నా నడుస్తుంది. మా పిల్లలు ఆగము, మేము ఆగము, అంత ఆగం అయినాం సార్. మేము మొత్తము మా తిననీకి తిండి కూడా లేదు సార్. మొత్తం బియ్యం, కూరగాయలు, ఉప్పు, కారం మొత్తం తడిచిపోయినాయి సార్. ఇంటి నిండా నీళ్ళు వచ్చేసినాయి మా ఇంట్లో. మా పిల్లలు పరిశాన్ ఒక్కొక్క దగ్గర లేముంటి మేము. అంతా ఆగం మొత్తం బర్బాద్ అయిపోయింది మాది. ఏం చేస్తుంటారు? మేము ఇళ్ళల్లో పనిచేస్తాం సార్, బాసనలో పనిచేస్తాము. రోజు వెళ్తాం, నెలకు 600-1000 రూపాయలు వస్తాయి ఇట్లా మాకు కూలి, అంతే నెలకు ఒక్కసారి. నా పేరు యాదగిరి. మా ఇంట్లోకి మొత్తం నీళ్ళు వచ్చినాయి. 3 ఆడపిల్లలు నాకు. ఇంట్లోకి నీళ్ళు వచ్చిన రేషన్ ఇట్లా ఏం లేదు, అన్నీ నానిపోయినాయి. బియ్యం, పప్పు, ఉప్పు ఏం లేకుండా అన్నీ నానిపోయినాయి. వండుకోనికి జాగలేదు, ఏం లేదు ఇంట్లో. ఉన్నారు ఇక్కడ
చిన్న ఇక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటున్నాం మేము. మా అమ్మ నాన్న దగ్గర సరిపోయారు. అప్పుడు వచ్చినాయి ఉన్నాయి ఇంత వచ్చినా అని నేను చెప్పిర్రు, కానీ ఇప్పుడు చెప్పకుండా వదిలేసిర్రు. అన్ని ఇండ్లకు మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. డైలీ మొత్తం నిలబడే ఉన్నాం. రాత్రంతా నిద్ర లేదు, పండుకొని జాగలేదు, మాకు ఏమీ లేదు, తిండికి తిండి లేదు, ఏమీ లేదు. 3 పిల్లల్ని వేసుకొని ఉన్నా నేను. మా ఆవిడ చనిపోయింది. 3 ఆడపిల్లలు నాకు. ఏం చేయని సంపాదనలో ఉన్నాను. వాచ్మెన్ పని చేస్తుంటే ఇప్పుడు అది కూడా చేస్తలేను. చేయలేక జ్వరం వచ్చి ఇంట్లో పడి ఉన్నాను. అనారోగ్యంగా ఉన్నాను నేను. చూడండి జర మీరే దయచేసి, మీ తప్ప మాకు ఎవరు లేరు. అయ్యా నా పేరు సావిత్రి, మూసా నాగర్ ఈయనకి వీధు. మాకు ఏదో అనుకోకుండా మాకు ఇక్కడ నీళ్ళు ఇచ్చారు. అనుకోకుండా రాత్రి సామాన్లు పిల్లలు తీసుకొని మేము కట్టుబడులు తీసుకొని అప్పుడే కూడా వెళ్ళిపోయినాము. మాకు ఎందుకు మా పరిస్థితి, మమ్మల్ని ఎవ్వరు ఇక్కడ రోడ్డు పక్కకు ఉంది, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, ఏం చూస్తలేరు సార్. మరి ఎట్లా మా పరిస్థితి ఏదో ఆలోపరచాలి సార్. రైట్. మరి ఇంత జరుగుతున్నా కూడా మరి ఇక్కడికి ప్రధాన లేకపోతే మెయిన్ స్ట్రీమ్లో ఉండే మీడియాస్ రాలేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వస్తే బాగుండేది అంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాటలను వినే ప్రయత్నం చేద్దాం. आप बोलिए, कोई आए यहाँ कवर करने के लिए? साहब अभी तक कोई न्यूज़ वाला नहीं आया, कोई भी नहीं आया। जितना डिटेल में आप आके पूरों की मुसीबत सुने, पूरों की परेशानी सुने, जितना मेहनत आप यहाँ पे आके आंध्र प्रभात वाले न्यूज़ चैनल वाले जितनी मेहनत डोर टू डोर जाके इंसानों की पूरे लोगों की तकलीफ सुन के आपके मीडिया के ज़रिए से जो भी आवाम तक पूरा पहुँचा रहे, सिर्फ आज ये चैनल वाले यहाँ पर आके डोर टू डोर जाके सर्वाई करे, सबको सब पहचाने। थैंक्स टू आंध्र प्रभात चैनल। రైట్. మరి మొత్తంగా మరి ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు కూడా స్థానిక నిర్వాసితులు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఆంధ్రప్రభ మాత్రమే ఇక్కడికి వచ్చి ప్రతి ఇంట్లో కూడా చొచ్చుకుపోయి ఇంట్లోకి వచ్చి మరి ప్రతి ఇల్లు కూడా, ప్రతి డోర్ కూడా, ప్రతి గుండెని కూడా తట్టింది అంటూ కూడా వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళ మాటల్లోనే మీరు వినడం జరిగింది. రైట్. మరి 200 కుటుంబాలు ఇక్కడ ఉంటున్న పరిస్థితి ఉంది. మరి 200 కుటుంబాలకి ఇంటికి కనీసం 5 మంది లేకపోతే 4 వేసుకున్నా కూడా ఎంతమంది అవుతారో అంతమంది కంట కన్నీరు ఉంది. ఈ కంట కన్నీరు ఏమిటంటే దాని అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నారంటే, మమ్మల్ని ఆదుకోండి, మేము మిమ్మల్ని ఆరోపించట్లేదు, సో మమ్మల్ని మా జనజీవనాన్ని మళ్ళీ సెటరేట్ చేయండి, మాకు జరిగిన నష్టం ఏదైతే ఇప్పుడు మీ కళ్ళారా అంటే మీడియా వాళ్ళు చూపిస్తున్న ఈ వీడియోస్ ఏవైతున్నాయి, ఈ వీడియోస్ని చూసి మాకు జరిగిన నష్టాన్ని మీరు అంచనా వేసే అధికారులను కూడా పంపిస్తే అధికారులు కూడా అంచనా వేసే ఒక అవకాశం ఉంటుంది. రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే ప్రతి ఒక్క గుండె కూడా దైన్యమైన పరిస్థితి. సో ఒక 3 సార్లు గతంలో ఒక 45 ఏళ్ల క్రితం అంతకుముందు కూడా వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో మహిళలు కూడా మరి బయటే కూర్చొని అవి బట్టలు అవి చూసుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఇదే పరిస్థితి ప్రతి ఇంట్లో కూడా ఉంది. మనం ఇప్పుడు మనం కలిసిన ప్రతి ఇంట్లో కూడా అదే పరిస్థితి మనకి కంటికి కనిపిస్తున్నది. అయితే ఈ పరిస్థితి గత 45 ఏళ్ల నుంచి కూడా అంతకుముందు నుంచి కూడా ఉంటున్న వాళ్ళు పడుతున్న వ్యతలు, పడుతున్న బాధలు, వాళ్ళు అనుభవించిన బాధ, వాళ్ళు అనుభవించిన నరకం కూడా చెప్పడం జరుగుతుంది. అధికారులు అనేవాళ్ళు రావాలి. అధికారులు ఎలా రావాలి అంటే అధికారులు మాకు నష్టపరిహారం చెల్లించేలాగా వస్తే, ఆ నష్టపరిహారం చెల్లించేలాగా వస్తే మాకు ఒకవేళ మరి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఆయారాం గాయారాం అన్నట్లుగా మాకు మాత్రం వద్దు అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఎవరిని ద్వేషించట్లేదు వాళ్ళు, కానీ అధికారులు రావాలి, నష్టాన్ని అంచనా వేయాలి, అంచనా వేసి మాకు మళ్ళీ పూడ్చే అవకాశం కల్పించుకోవాలి అంటూ కూడా ఇవన్నీ కూడా మనకి అంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఏవైతే సెట్టింగ్స్ ఉంటాయో ఆ సెట్టింగ్స్కి సంబంధించిన ఇవన్నీ కొట్టుకుపోయినాయి, దాదాపు కొట్టుకుపోయినాయి. సో కొట్టుకుపోగా వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది, వాటిని కూడా కాపాడుకోవడం జరిగింది. రైట్. అంటే మొత్తం మీద అంటే ఇప్పుడు ఈ డెకరేషన్, మ్యారేజెస్ కానీ లేకపోతే ఫంక్షన్స్ కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలకి రెంట్కి ఇచ్చే సామాన్లు అన్నమాట ఇవన్నీ కూడా. ఆ సామాన్లు కూడా మ్యాక్సిమం కొట్టుకుపోయినాయి, కొన్ని మిగిలినవి ఉన్నాయి. ఆ మిగిలినవి ఇక్కడ ఉన్నాయి. వాటినే కనిపెట్టుకొని వాళ్ళు తమ యొక్క లైఫ్ ఎలా గడపాలి అంటూ కూడా వాళ్ళు ధీరంగా మరి చూస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఇక్కడ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న వాళ్ళే మ్యాక్సిమం ఉన్నారు. సో ఆ కుటుంబాలకే ఇక్కడ ఎఫెక్ట్ అయింది. అంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ వరదలు వచ్చినప్పుడు లేకపోతే వరద ఆ యొక్క వర్షం వచ్చినప్పుడు మా ఇళ్ళు కొట్టుకుపోతాయని అయినా సరే మేము ధైర్యంగా ఉంటున్నాం, చిక్కబట్టుకుని ఉంటున్నాం, కానీ మాకు ఒక నష్టపరిహారం ఇప్పించండి అంటూ కూడా వాళ్ళు ప్రతి ఒక్క గుండె అడుగుతున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో దుర్గా.